ఓకే. ఎస్. సో జనరల్గా మనం కంపెనీలో వర్క్ చేసేది మాత్రం సూడో యూజర్ గాని వర్క్ చేస్తాం. 99% 90 అంటే మాక్సిమం రూట్ యూజర్ యాక్సెస్ ఇస్తారా అంటే ఎస్ డిపెండ్స్ ఇస్తారు చెప్పలేము. అంటే బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్, బేస్డ్ ఆన్ ద కంపెనీ, బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. సో అట్లా మనం చెప్పలేము, డిపెండ్స్ అనమాట యాక్చువల్గా. సో మనం రూట్ యూజర్ ఇచ్చినా చేయొచ్చు, సూడో యూజర్ ఇచ్చినా వర్క్ చేయొచ్చు. అంటే నేనైతే సూడో యూజర్, రూట్ యూజర్, నార్మల్ యూజర్ ముగ్గురు ఎలా పనిచేస్తారో చూపిస్తూనే ఉంటాను స్క్రీన్స్ మీద మీకు. సో 3 యూజర్స్ ఎలా పనిచేస్తారో వాళ్ళకి వేరియేషన్ ఏంది, డిఫరెన్స్ ఏంది చూపిస్తూనే ఉంటాను నేను. కాబట్టి మీరు అన్ని యూజర్స్ గురించి మాట్లాడొచ్చు ఇంటర్వ్యూలో అయినా సరే. నో ప్రాబ్లమ్. ఓకే ఫైన్. సో రియాలిటీలో చూస్తే మనకి లైనెక్స్ ఏం చేస్తదంటే రియాలిటీలో ఇది లైనెక్స్ అనుకోండి. ఈ లైనెక్స్ మనకి డిఫాల్ట్‌గా యూజర్స్‌ని తయారు చేసిందని చెప్పాం. వాడెవడు? రూట్ యూజర్. యెస్. ఆల్రెడీ రూట్ యూజర్ ఉంటాడు. రూట్ యూజర్ ఈస్ ఆల్సో కాల్డ్ యాస్ ఎ సూపర్ యూజర్. సూపర్ యూజర్ అని పిలవచ్చు వాడిని. ఓకే. నెక్స్ట్ ఎవరుంటారు మనకంటే సిస్టమ్ యూజర్. యెస్ సిస్టమ్. ఓకే. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ ఎవరుంటారు మనకంటే ఈసీ2 యూజర్. ఈసీ2 యూజర్. యెస్. సో ఆ నెక్స్ట్ ఎవరొస్తారు ఇప్పుడంటే నార్మల్ యూజర్. యెస్. అది నార్మల్ యూజర్. నార్మల్ యూజర్ ఇస్ లైక్ టెనెంట్. ఓకే. టెనెంట్ లాగా. ఇక అతనికి పవర్స్ ఏముండవు. మనం ఇస్తే తప్ప. సో ఎప్పుడైతే పవర్స్ మనం అతనికి ఇచ్చామో నార్మల్ యూజర్ విల్ బికమ్ సూడో యూజర్. ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎ పర్మిషన్, ఇఫ్ ఐ ప్రొవైడ్ ఎ some kind of privileges to this normal user will become pseudo user యాక్చువల్‌గా. సూడో యూజర్ అంటే జస్ట్ వేరే బయట నుంచి ఏం రాడు. నార్మల్ యూజరే సూడో యూజర్ అవుతాడు. యెస్. అంటే ఎలాగా? అంటే నేను నార్మల్ యూజర్స్‌కి కొంత యాక్సెస్ ఇస్తా. యెస్. అరే! ఇలా ఇలా వర్క్ చేయాలా? ఇలా ఇలా వర్క్ చేయాలని. ఎలా యాక్సెస్ ఇస్తాను? నేను చూపిస్తాను అవన్నీ. అప్పుడు నార్మల్ యూజర్‌కి నేను యాక్సెస్ ఇచ్చిన తర్వాత వాళ్ళు వేటి గురించైనా కొంచెం పని జేస్తారు. అంటే ఏదైనా సరే లైనక్స్‌లో మనం సపోజ్ ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయాలనుకోండి. నార్మల్ యూజర్‌కి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయటం అనేది కుదరదు. అతనికి అది లేదు. మరి లేనప్పుడు ఏం చేయాలా? నేను వాడికి యాక్సెస్ ఇవ్వాలా. "ఏయ్ బాబు ప్లీజ్, ప్లీజ్" అని. అప్పుడు నేను ఎప్పుడైతే అక్కడికి సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవడానికి ఒక నార్మల్ యూజర్‌కి యాక్సెస్ ఇచ్చానో, అప్పుడు ఆ యూజర్‌ని మనం ఏమని పిలుస్తామంటే సూడో యూజర్ అని పిలుస్తాం. యెస్. అంటే నార్మల్ యూజరే నేనిప్పుడు సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేసుకోవడానికి పర్మిషన్స్ ఇచ్చాను గాబట్టి, వాడిని అక్కడి నుంచి మనం సూడో యూజర్ అని పిలుస్తాం. సో, కంపెనీలో మనం అంతా సూడో యూజర్స్‌గానే ఉంటాం. బట్ నార్మల్ యూజర్‌గా అంటే తక్కువ. అది వేరే వాళ్ళుంటారు. సరే లైనక్స్‌లో అసలు రూట్ యూజర్ వాడి డ్యూటీ ఏంటి? వాడి రెస్పాన్సిబిలిటీ ఏందంటే హి కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ లైనక్స్ 100%. సరే మరి ఈసీ2 యూజర్ ఎందుకిచ్చాడు వాడు? యెస్. అంటే ఈసీ2 యూజరు మన ఎంట్రీ కోసం ఇచ్చాడు. ఓకే. ఎంట్రీ కోసం. బట్ ఈసీ2 యూజర్‌తో కొన్ని మాత్రం అవుతాయి. కొన్ని అవ్వవు. బట్ అన్నీ అవుతాయా ఈసీ2 యూజర్‌తో అంటే అన్నీ అవుతాయి. కానీ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానికేందని నేను చెప్తాను. ఓకే. ఫైన్. సో, ఇలాగా మనం ఒక 5 యూజర్స్‌ని మనం గుర్తుపెట్టుకుంటాం. 5 యూజర్స్. ఈ 5 యూజర్స్‌ని ఎలా వర్కౌట్ చేయాలనేది మనం ప్రాక్టికల్‌గా చూసిన తర్వాత కొంత నాలెడ్జ్ పెరిగిద్ది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అయితే ఈ 5 యూజర్స్ అది పక్కన పెడితే లైనక్స్ ఏం చేస్తుందంటే ప్రతి యూజర్‌కి ఇప్పుడు సపోజ్ లెట్స్ సే రూట్ యూజర్ ఉన్నాడు. ఓకే. మరి ఆ రూట్ యూజర్‌కి యెస్ ఒక ఐడీ జనరేట్ చేస్తది. ఎవరు? యెస్ లైనక్స్. ఐడీ జనరేట్ చేస్తది. మరి ఆ రూట్ యూజర్‌కి ఒక ఫోల్డర్ గూడా ఇచ్చేస్తది. ఫోల్డర్ అంటే ఏంది? డైరెక్టరీ. డైరెక్టరీ గూడా అసైన్ చేస్తది. ఎవరు? లైనక్స్. దేనికోసం ఈ డైరెక్టరీ? అంటే రూట్ యూజర్‌గా లాగిన్ అయిన తరువాత రూట్ యూజర్ ఎక్కడన్నా సరే వర్క్ చేయాలి గదా! అంటే రూట్ యూజర్ ఫైల్స్ తయారు చేస్తాడు. యెస్. రూట్ యూజర్ మళ్ళీ ఫోల్డర్స్ తయారు చేస్తాడు. యెస్. అండ్ ఫోల్డర్స్ అంటే డైరెక్టరీస్ తయారు చేస్తాడు. మరి ఫైల్స్, డైరెక్టరీస్ మరి ఆ రూట్ యూజర్ ఎక్కడ స్టోర్ చేసుకోవాలా? అంటే అప్పుడు లైనక్స్ ఆలోచన చేసింది. ఆ లైనక్స్ ఆలోచన చేసి అరే! రూట్ యూజర్ నువ్వు ఫైల్స్ గాని, డైరెక్టరీస్ గాని ఇదిగో నువ్వు క్రియేషన్ చెయ్యి.
ఇదిగో నువ్వు ఫోల్డర్స్ క్రియేషన్ చేయి, ఫైల్స్ క్రియేషన్ చేయి. బట్ ఆ ఫైల్స్ ఫోల్డర్స్ మొత్తం కూడా ఇదిగో నేను ఇచ్చిన డైరెక్టరీలో ఆటోమేటిక్ గా స్టోర్ అయ్యి అవుతాయి ఈజీగా, నీకు ఇబ్బంది లేదు. అంటే ఆ డైరెక్టరీ. ఎస్. అంటే రూట్ యూజర్ కూడా ఒక డైరెక్టరీ ఇచ్చింది. రూట్ యూజర్ కి ఐడి ఇచ్చింది. రూట్ యూజర్ కి ఒక డైరెక్టరీ ఇచ్చింది. మరి రూట్ యూజర్ కి డైరెక్టరీ ఏమని ఇచ్చింది? వాడి పేరు ఏదైతే రూట్ అని ఉందో అదే పేరుతో ఇస్తది డైరెక్టరీ కూడా. అదే అక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యేది. చాలా మంది అదే పేరుతో ఇవ్వటం వల్లే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అది ఏ పేరది? రూట్. రూట్ అనే డైరెక్టరీ దాని పేరు. సో, ఈ రూట్ అనే డైరెక్టరీని ఎక్కడ ప్లేస్ చేసిందది అంటే స్లాష్‌లో. స్లాష్, స్లాష్, స్లాష్ అనే దాంట్లో ప్లేస్ చేసింది. కాబట్టి దానికి పాత్ అంటే మనం ఎట్లా రాస్తాం? స్లాష్ రూట్. అది స్లాష్ రూట్. అది థాట్స్ ఇట్. అంటే రూట్ అనేది ఒక డైరెక్టరీ. మరి ఫార్వర్డ్ స్లాష్ అనేది కూడా మరొక డైరెక్టరీ. ఆ డైరెక్టరీలో వీటిని ప్లేస్ చేసింది. ఎవరు? లైనక్స్ బై డిఫాల్ట్‌గా. సో, వాటెవర్ ద కంటెంట్ వి ఆర్ writing inside the root, inside the root, the content will be storing inside this root directory, inside this root directory, but the root directory is available inside, yes friends, slash, slash, forward slash. So forward slash అనేది మీకు తెలుసు. This is a top level directory. This is like a C drive inside Windows అంతే. C drive అనుకోండి దీన్ని అంతే. అట్లా. మరి ఈ సర్వర్‌కి సి డ్రైవ్ గాకుండా మరి డి డ్రైవ్, ఈ డ్రైవ్, ఎఫ్ డ్రైవ్ లాగా డ్రైవ్స్ కూడా అటాచ్ చేయొచ్చా మనం? యెస్ వి క్యాన్. సర్వర్‌కి అటాచ్ చేయొచ్చు. యెస్. నేను తర్వాత నెక్స్ట్ లెవెల్‌లో అదే మనం చూస్తాం. సర్వర్‌కి ఈ డిస్క్‌లు ఎలా అటాచ్ చేయాలి? సర్వర్‌కి ఈ డిస్క్‌లు అటాచ్ చేసిన తర్వాత దానికి వేరే ప్రాసెస్ మౌంట్ అనేది ఇంకో ప్రాసెస్ అది ఇవన్నీ గూడా నేను చెప్తాను. అది వేరే సబ్జెక్ట్, వేరే విషయం, వేరే కాన్సెప్ట్ వస్తది. ఇప్పుడైతే మనకిది. ఓకే. గుడ్. సో, ఇది రూట్ యూజర్. అంటే అక్కడ ఐడీ జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఫోల్డర్ జనరేట్ చేస్తుంది. బట్ దట్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్‌లీ, డైరెక్ట్‌లీ విల్ బి అప్డేటింగ్ ఇన్‌సైడ్ వన్ మోర్ ఫైల్. అంటే ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఒక ఫైల్‌లో అప్డేట్ చేస్తదన్నమాట. ఎవరు? లైనక్స్. సో, ఆ ఫైల్ ఇది. ఆ ఫైల్ ఇది. అంటే ఈ ఫైల్‌లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ అవుతూ ఉంటది. అయితే ఈ ఫైల్ పేరేందంటే పాస్‌డబ్ల్యూడీ. ఓహో! పాస్‌డబ్ల్యూడీ. యెస్. అంటే ఈ పాస్‌డబ్ల్యూడీ అనేదేంది? ఫైల్ నేమ్. మరి పాస్‌డబ్ల్యూడీలో ఏముంటాయి? యూజర్స్ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఏ యూజర్ అయినా సరేనా? ఏ యూజర్ అయినా సరే. అంటే మనం ఇప్పుడు నార్మల్ యూజర్స్‌ని తయారు చేస్తాం. వాళ్ళు గూడా ఎవరైనా సరే. ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్ విల్ బి అప్డేటెడ్ ఇన్‌సైడ్ థిస్ పాస్‌డబ్ల్యూడీ ఫైల్. దే విల్ బి స్టోరింగ్ ఆర్ అప్డేటింగ్ వాటెవర్ ఇట్ ఈస్. ఓకే. ఇన్‌సైడ్ పాస్‌డబ్ల్యూడీ ఫైల్. సో, ఈ పాస్‌డబ్ల్యూడీ అనే ఫైలు ఎక్కడుంది? మళ్ళీ దాని లొకేషను అది వేరే ఉంది. ఆ లొకేషన్ ఏంది? ఈటీసీ. ఓహో! ఈటీసీ. ఓకే. సో, ఈటీసీ అనేది ఒక ఫోల్డర్. ఆ ఫోల్డర్‌లో పాస్‌డబ్ల్యూడీ అనే ఫైల్‌ని స్టోర్ చేసింది. మళ్ళీ ఆ ఈటీసీని ఎక్కడ స్టోర్ చేసిందంటే ఇది ఫార్వర్డ్ స్లాష్. అన్ని ఫార్వర్డ్ స్లాష్ ఉన్నాయేంటి? యెస్. అన్ని ఫార్వర్డ్ స్లాష్‌లోనే ఉంటాయి మరి. ఇంగా ఆ డిస్క్ ఉంది అదే మనకిప్పుడు. మనం డిస్క్ బై డిఫాల్ట్‌గా ఉన్న డిస్క్ ఇక అదే అనుకోవాలి అంతే. సరే. సరే బానే ఉంది. అయితే మరి దీనికి ఎట్లాగా మనం చెక్ చేసుకోవాలో తెలుసు మనం. ఈటీసీ యెస్ ఫ్రెండ్స్. ఈటీసీ పాస్‌డబ్ల్యూడీ. పాస్‌డబ్ల్యూడీ అట్లా. ఈటీసీ పాస్‌డబ్ల్యూడీ. సో, చూస్తే మనకి ఈజీగా మన యూజర్స్ అన్నీ గూడా చూసుకోవచ్చు. ఇది స్టోరీ. అంటే ఈ స్టోరీలో రూట్ యూజర్‌కే కాదు, ఇప్పుడు సపోజ్ నేనున్నాను. సపోజ్ లెట్స్ సే నేనన్నాను ఒక దిస్ ఈస్ మై టీమ్. యెస్. వి హావ్ 6 మెంబర్స్ ఇన్ అవర్ టీమ్. ఈ 2 మెంబర్స్ జాయిన్ అయ్యారనుకుందాం. 2 మెంబర్స్ జాయిన్. యెస్. అప్పుడు వాళ్ళు సర్వర్ యాక్సెస్ ఇవ్వాలి కదా! సర్వర్ యాక్సెస్ ఇవ్వాలంటే ఈ 2 మెంబర్స్‌ని నేను యూజర్స్‌గా క్రియేషన్ చేయాలి. యూజర్స్‌గా క్రియేషన్ చేయాల. యూజర్‌గా క్రియేషన్ చేయాలంటే ఎవరు చేసేది అది? యెస్. రూట్ యూజర్ అనుకోండి. రూట్ యూజర్ తయారు చేస్తాడనుకోండి. రూట్ యూజర్. మరి రూట్ యూజర్‌తో ఎలా తయారు చేస్తాడు? రూట్ యూజర్ తన మెషిన్‌లోకి లాగిన్ అయిన తరువాత యెస్. లాగిన్ అయిన తరువాత వెంటనే అతను ఒక కమాండ్ ఉపయోగిస్తాడు. ఆ కమాండ్ ఏందది? యూజర్ యాడ్. యూజర్ యాడ్ అనే కమాండ్ ఉపయోగించి ఇది ఇక్కడ ఈ పర్సన్‌కి కేకే 1 ఓకే. తర్వాత యూజర్ యాడ్ 1. తర్వాత మళ్ళీ మనకి ఇంకొక యూజర్‌ని తయారు చేయొచ్చు. యూజర్ యాడ్ సంథింగ్ ఎంయూకే 1. సపోజ్ తర్వాత యూజర్ యాడ్ రామ్ సంథింగ్.
తర్వాత యూజర్ యాడ్ సంథింగ్ ఇట్లా ఏది సార్ అన్నీ యూజర్ యాడ్ రాశారు. మరి ఇంత అంటే కనీసం ఇది 10 టైమ్స్ మనం ఎగ్జిక్యూషన్ చేయాల్సొస్తుంది గదా! ఒకేసారి చాలా మంది యూజర్స్‌ని స్పాట్‌లో తయారు చేయలేమా? చేయొచ్చు. అది ఎట్లా తయారు చేస్తారు? అది స్క్రిప్టింగ్ అన్నమాట. యెస్. అప్పుడు మనకొస్తది. ఇప్పుడు రాదు. స్క్రిప్టింగ్ చెప్పేటప్పుడు ఇది మనం కవర్ చేస్తాం. ఇప్పుడైతే ఇండివిడ్యువల్‌గా ఇట్లా యాడ్ చేసుకోవటమే. మరి సార్ అది ఇప్పుడు రియల్ టైమ్‌లో ఇలాగ ఇండివిడ్యువల్‌గా యాడ్ చేసుకునే ఇట్లా ఉంటదా? స్క్రిప్టింగ్‌లో ఉంటదా? యెస్ 2 ఉంటాయి. అవసరమైన చోట జస్ట్ ఒక యూజర్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక యూజర్‌గా ఎంటర్ చేయాలి. యూజర్ యాడ్ కేకే1 కొడతాం. ఒక యూజర్ అయితే. లేదు దేర్ ఆర్ సో మెనీ యూజర్స్. ఐ వాంట్ టు క్రియేట్ సో మెనీ యూజర్స్ ఆన్ ద స్పాట్ ఎట్ ఎ టైమ్ అన్నప్పుడు స్క్రిప్టింగ్‌కెళ్తాం. సో, స్క్రిప్టింగ్ ఎలా రాయాలి ఏందనేది నేను నేర్పిస్తా. అదంత పెద్ద విషయం కాదు. మ్యాటర్ కాదు. ఓకే. అంటే ఈ విధంగా రాయొచ్చు అట్లా. అంటే యూజర్స్‌ని ఈ విధంగా గూడా మనం యాడ్ చేస్తాం. యూజర్స్‌ని మళ్ళీ స్క్రిప్టింగ్ ఉపయోగించి కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఏదైనా సరే ఎ ఎయిదర్ స్క్రిప్టింగ్ ఆర్ ఇంజిన్ ఏదైనా సరే. దీన్ని మనం అడ్‌హాక్ కమాండ్స్ అంటాం. ఈ కమాండ్స్ ఉపయోగించి కూడా మనం యూజర్స్‌ని తయారు చేయొచ్చు. సరే ఓకే. బానే ఉంది. మరి యూజర్స్‌కి పాస్వర్డ్ ఇవ్వాలి గదా! మరి పాస్వర్డ్ ఇవ్వాలంటే ఏంది? ఏముంది మనకి? పాస్వర్డ్ ఇవ్వాలంటే గూడా మన దగ్గర యెస్. మనం రూట్ యూజర్‌గా లాగిన్ అవుతాం. యెస్. తర్వాత ఏం రాస్తాం? ఒక కమాండ్ టైప్ చేస్తాం. ఆ కమాండ్ పేరేందంటే పాస్‌డబ్ల్యూడీ. పాస్‌డబ్ల్యూడీ ఈస్ ఎ కమాండ్. సో, ఈ కమాండ్ వల్ల మనకు ఉపయోగం ఏంది? టు టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద నార్మల్ యూజర్. టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద నార్మల్ యూజర్. మనం నార్మల్ యూజర్‌కి పాస్వర్డ్ తయారు చేయొచ్చు. టు క్రియేట్ ఎ పాస్వర్డ్ ఫర్ ద నార్మల్ యూజర్. ఎలాగా? పాస్‌డబ్ల్యూడీ. ఇదేందిది? పాస్‌డబ్ల్యూడీ అనేది కమాండు. అరే! ఇందాకేంది మీరు పాస్‌డబ్ల్యూడీ అనేది ఫైల్ అని చెప్పారు. ఇక్కడేమో మళ్ళీ కమాండ్ అని చెప్తున్నారు. అసలు ఇదేంది ఈ గోల? ఆ! యెస్ ఫ్రెండ్స్. సో, అక్కడేమో పాస్‌డబ్ల్యూడీ చెప్పారు. ఓకే. ఇక్కడ మళ్ళీ పాస్‌డబ్ల్యూడీ అంటున్నారు. ఏంటసలిది? అంటే చూడండి రియల్‌గా అసలు ఏమున్నాయని చెప్తాం. యెస్. సో, ఇక్కడ చూడండి మీరు పాస్‌డబ్ల్యూడీ, పాస్‌డబ్ల్యూడీ అనేది యెస్ కమాండ్ ఉన్నది. ఓకే. పాస్‌డబ్ల్యూడీ అనేది కమాండ్ ఉన్నది యాక్చువల్‌గా. మరి అదే పాస్‌డబ్ల్యూడీ అనేది ఫైల్ గూడా ఉన్నది. ఓహో! పాస్‌డబ్ల్యూడీ ఫైల్. యెస్. థిస్ ఈస్ ఎ ఫైల్. సో, పాస్‌డబ్ల్యూడీ అనేది ఒక కమాండ్ ఉంది. పాస్‌డబ్ల్యూడీ అనేది ఫైల్ గూడా ఉన్నదన్నమాట. 2 ఉన్నాయి యాక్చువల్‌గా మనకి. కమాండ్ వేరు, ఫైల్ వేరు. సో, ద పర్పస్ ఆఫ్ ద పాస్‌డబ్ల్యూడీ కమాండ్ ఏంటి? అంటే సో, మనం పాస్‌డబ్ల్యూడీ ఈస్ ఎ కమాండ్ ఇన్ లినక్స్. ఓకే. సో, ఎందుకు మనకి ఇది యూజ్ చేస్తాం? సో, బై యూజింగ్ పాస్‌డబ్ల్యూడీ కమాండ్ బై యూజింగ్ పాస్‌డబ్ల్యూడీ కమాండ్ create or we assign password for the normal user. We we assign పాస్వర్డ్ ఫర్ ద నార్మల్ యూజర్. అది స్టోరీ. దానికోసం మనం యూజ్ చేస్తాం. అంతే. బై యూజింగ్ పాస్‌డబ్ల్యూడీ కమాండ్. సో, సింటాక్స్ ఎలా ఉంటది? ఎగ్జాంపుల్ పాస్‌డబ్ల్యూడీ రాయాలి. ఇక్కడొచ్చేసి యూజర్ నేమ్ రాయాలి. యెస్. యూజర్ నేమ్. అంతే సింపుల్. ఇది అసలు యాక్చువల్‌గా. దీన్ని చూడంగాల్నే ఈ స్టేట్‌మెంట్ చూడంగాల్నే ఓహో! ఇది పాస్‌డబ్ల్యూడీ కమాండ్ అని అర్థమైద్ది. ఇప్పుడు పాస్‌డబ్ల్యూ రాసేసి కేకే1 రాసాననుకోండి. ఇది ఫైలా? కమాండా? యెస్. మీరు చూడగానే అర్థమైంది. ఓహో! ఇది కమాండ్ అని అర్థమైంది. వెంటనే స్పాట్‌లో. ఎందుకు? ఇక్కడ యూజర్ నేమ్ ఇచ్చాం. ఇక్కడ పాస్‌డబ్ల్యూడీ ఇచ్చాం. సో, కాబట్టి ఇది కమాండే. ఫైల్ మాత్రం కాదు. మరి ఫైల్ ఎలాగుంటది? అసలు ఫైల్ దేనికి? అంటే పాస్‌డబ్ల్యూడీ అనేది ఫైల్ గూడా ఉంది యాక్చువల్‌గా. సో, దిస్ ఈస్ ఎ పాస్‌డబ్ల్యూడీ ఫైల్. మరి ఫైల్ దేనికి? అంటే అసలు ఇదే ఏందనేది ఇక్కడ చూద్దాం. యెస్. సో, ఇది పాస్‌డబ్ల్యూడీ ఫైల్. సో, ఇప్పుడు మీరు రాసుకోండి. ఆన్సర్ ఎలా రాస్తారు? యెస్. పాస్‌డబ్ల్యూడీ ఈస్ ఎ ఫైల్. పాస్‌డబ్ల్యూడీ ఈస్ ఎ ఫైల్ ఇన్ లినక్స్. పాస్‌డబ్ల్యూడీ ఈస్ ఎ ఫైల్ ఇన్ లినక్స్. Okay. By using passwd or passwd, passwd file, yes, contains passwd file contains all the users information, all the users information. Okay, or you can say all the users information will be updating inside passwd file. Yes, that's it.
by Linux అంతే. All the users information will be updating inside PassWD file. Updating or updated, whatever it is. Yes, all the users information will be updated inside PassWD file. This is what PassWD file. File కి దానికి మరి ఆ ఫైల్లో ఉన్న యూజర్స్ ఇన్ఫర్మేషన్ చూసుకోవాలంటే టు డిస్ప్లేస్ ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లేస్ ఆల్ ద యూజర్స్ ఇన్ఫర్మేషన్, డిస్ప్లే ఇన్ఫో. మరి టు డిస్ప్లే ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఎలా డిస్ప్లే చేయాలి అంటే మనకు తెలుసు ఆల్రెడీ. ఎట్లా? ఇది సింపుల్. అయితే ఇక్కడ మనకి మీకు ఇంకో చేస్తా. ఎస్, లొకేషన్ లొకేషన్ ఆఫ్ PassWD ఫైల్ ఇది తెలియాలి మనకి. ఆ లొకేషన్ ఏంటంటే // ఓకే, తర్వాత ETC ఓకే, తర్వాత PassWD. దిస్ ఇస్ వాట్ PassWD ఫైల్ లొకేషన్. అది లొకేషన్ అది యాక్చువల్. మరి టు డిస్ప్లేస్ ఆల్ ద యూజర్ ఇన్ఫర్మేషన్ అంటే ఎట్లా మళ్ళీ? ఎస్, అప్పుడు cat కమాండ్, cat etc PassWD. So tail etc PassWD. Either we use cat command or we use tail command also. tail ఏదైనా సరే. ఓకే, cat command ఉపయోగిస్తే ఏమవుతుంది? ఎస్, ఆల్ యూజర్స్ అంటే cat command ఉపయోగిస్తే ఏంటంటే ఎలా రాస్తారంటే ఆల్ యూజర్స్ ఇన్ఫర్మేషన్ will be displayed. Okay, but what is this tail command? Tail command ఏం చేస్తుందంటే last 10 lines. That means what? Last 10 lines will be displayed on the screen. అంతే, last 10 lines will be displayed on the screen. Yes, that means what? Last 10 lines అంటే ఎలా అంటే latest one అన్నమాట. Latest things will be updated. What is this? Latest things will be updated. Latest info will be displayed on the screen. Latest in the sense what? మనం కొత్తగా యూజర్స్ యాడ్ చేస్తాం కదా, వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రం వస్తూ ఉండదు. అంటే లాస్ట్ 10 లైన్స్ అంటే అది. సరే, అది ఓకే, బాగానే ఉంది. సరే ఇప్పుడు మనకి ఈ లైనెక్స్ ఇలా ఉంది, బాగానే ఉంది. మనకి లైనెక్స్ ఈ పని అంతా చేస్తుంది. కమాండ్ ఉన్నది, PassWD ఫైల్ ఉంది, PassWD ఫైల్ లొకేషన్ ఇది. సో ఆ ఫైల్ లొకేషన్ మనకు తెలిసింది కాబట్టి ఫైల్ లొకేషన్ తెలిసినప్పుడు దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఎస్, ఐ వాంట్ టు డిస్ప్లేస్ దిస్ ఇన్ఫర్మేషన్. అప్పుడు మనం ETC cat రాస్తే చాలు, టైల్ రాస్తే చాలు, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవుతుందని చెప్పాం. ఓకే, బాగానే ఉంది. సో ఇప్పుడు యాక్చువల్గా ఇది స్టోరీ అయితే ఇప్పుడు ఏం జరిగింది నెక్స్ట్ అనేది చూద్దాం. సో యూజర్స్ ని తయారు చేసే వ్యక్తి ఎవడు? రూట్ యూజర్. ఏం సార్ మరి EC2 యూజర్ ఉన్నది కదా, మరి EC2 యూజర్ ని తయారు చేయాలా? ఎస్, యూ కెన్ ఆల్సో క్రియేట్, నో ప్రాబ్లం. ఎవరుగా? EC2 యూజర్ గా. ఎస్, అంటే సహజంగా వాడు ఏమనుకున్నాడంటే చూడండి ఒకసారి, ఎవరు అంటే రూట్ యూజర్, సారీ లైనెక్స్ చూడండి. లైనెక్స్ ఏం చేశాడు? అసలు ఫస్ట్ రూట్ యూజర్ని తయారు చేశాడు. రూట్ యూజర్ని తయారు చేసిన తర్వాత వాడికి 100% పర్మిషన్ ఇచ్చాడు. అంతా అంటే వాడు ఏ సాఫ్ట్వేర్ అయినా ఇన్స్టాల్ చేయొచ్చు, దేన్నైనా డిలీట్ చేయొచ్చు, దేన్నైనా ఎలా పడితే అలా చేయొచ్చు. ఓకే, అయితే ఇదే స్థాయిలో లైనెక్స్ మళ్ళీ ఒక వ్యక్తిని తయారు చేసిందిగా. బేస్డ్ ఆన్ ద డిస్ట్రిబ్యూషన్ వి గెట్ ద డిఫాల్ట్ యూజర్. ఎవరు వాళ్ళు? EC2 యూజర్. వాడిని తయారు చేసిందిగా. ఫస్ట్ ఎలాగా వాడిని తయారు చేసిందంటే వాడిని నార్మల్ యూజర్గా తయారు చేసింది. ఎవరిని? EC2 యూజర్ని. నార్మల్ యూజర్ అయినప్పుడు వాడికి ఏం పర్మిషన్స్ లేవు. ఆ తర్వాత ఆలోచన చేసింది, అరే రూట్ యూజర్ అన్ని చేయాలంటే చేయలేడు కదా, ప్రతిసారి అన్ని రూట్ యూజరే తయారు చేయాలంటే చేయలేడు. ఇప్పుడు ప్రతి ఆర్గనైజేషన్ లో చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మరి యూజర్స్ ని డిలీట్ చేయాలా, యూజర్స్ ని యాడ్ చేయాలా, యూజర్స్ కి పాస్వర్డ్ ఇవ్వాలా, ఇవన్నీ ఇవ్వాలా. మరి ఒక్కడి వల్ల అవ్వదు కదా, రూట్ యూజర్ వల్లే. అందుకని చెప్పేసి
వీడేం చేసాడు లైనక్స్ రూట్ EC2 యూజర్ కూడా కొంత ప్రివిలేజెస్ ఇచ్చేసాడు. కొంత యాక్సెస్ ఇవ్వటం మొదలుపెట్టాడు. అంటే యాక్సెస్ అంటే ఎట్లాగా? అంటే పూర్తి స్థాయిలో యాక్సెస్ ఇచ్చేసాడు. అంటే రూట్ యూజర్‌కి బదులుగా EC2 యూజర్ కూడా వర్క్ చేసుకునే విధంగా యాక్సెస్ ఇచ్చాడు. ఓహో! అంటే రూట్ యూజర్‌కి బదులుగా EC2 యూజర్ కూడా కొంత వర్క్ చేసుకోవడానికి యాక్సెస్ ఇచ్చేసేవాడు. ఎవరికి? EC2 యూజర్‌కి. అంటే నార్మల్ యూజర్‌గా ఉన్న EC2 యూజర్‌కి రూట్ యూజర్ చేసే పనంతా వాడు పర్మిషన్ లెవెల్‌లో ఇచ్చేసాడు. పర్మిషన్ ఇచ్చేసాడు. అప్పుడు ఎప్పుడైతే రూట్ యూజర్‌గా చేసే పనులన్నీ EC2 యూజర్‌కి ఇచ్చాడో, అప్పుడు EC2 యూజర్‌ని మనం ఏమని పిలుస్తామంటే సూడో యూజర్. ఓహో! అంటే EC2 యూజర్ అనేవాడు సూడో యూజరే. వాడికి అన్ని చాలా పర్మిషన్స్ ఉన్నాయి. ప్రివిలేజెస్ ఉన్నాయి. అయితే సూడో యూజర్ అయిన వాడు యెస్ ప్రతిసారి సూడో యూజర్ అని టైప్ చేస్తూ ఉండాలి. మరి ఈ సూడో యూజర్ గొడవేంది మాకు అర్థం కావట్లేదంటే వదిలేసేయి. ఫస్ట్ ఇది ఇలాగ అర్థం చేసుకో అంతే. రూట్ యూజర్ ఉన్నాడు, ఈసీడీ యూజర్ ఉన్నాడనుకో. సూడో యూజర్ మీరెప్పుడొస్తది? సూడో యూజర్ అనేది కొంత సమయం తర్వాత మనకే వస్తది. సూడో యూజర్ కాన్సెప్ట్ వేరే అసల. అది ఇప్పుడు డిస్కషన్ చేయాల్సిన కాన్సెప్టే కాదు. అయితే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్పేసి నేను చెప్తున్నా. సో, ఈసీటీ యూజర్ అనేవాడు కూడా ఉన్నాడు. వాడికి ఫుల్ పర్మిషన్స్ ఉన్నాయి. కానీ వాడు సూడో యూజర్ యాక్చువల్‌గా. అసలు రియాలిటీలో చెప్పాలంటే రూట్ యూజర్. అంటే ఈ సూడో యూజర్ అనేవాడు కమాండ్స్ వేరుగా ఉపయోగిస్తాడు. రూట్ యూజర్ కమాండ్స్ వేరుగా ఉంటాయి. అంటే కమాండ్స్ అనేది వేరుగా ఉంటాయి. కమాండ్స్ వీడు ఒకటే కమాండ్, వీడు ఒకటే కమాండ్ ఉపయోగిస్తాడు. అయితే సూడో యూజర్ ఉపయోగించే కమాండ్ ఎలా ఉంటది? దానికి కమాండ్‌కి ముందుగా అంటే ఏం లేదు. ఇప్పుడు సపోజు వీడున్నాడనుకో లైనక్స్ రూట్ యూజరు. "అయ్య బాబు! ఒక యూజర్‌ని తయారు చేయమ్మా" అని అడిగా నేను. ఎవరిని? రూట్ యూజర్‌ని. అప్పుడు డైరెక్ట్‌గా వాడేం చేస్తాడు? యూజర్ యాడ్ కేకే1 అని టైప్ చేస్తే చాలు. యూజర్ యాడ్ అయిపోతాడు వాడికి. సింగిల్ స్టేట్‌మెంట్‌లో. అదే ఈసీ2 యూజర్ ఉన్నాడు. ఈసీ2 యూజర్ ఒక యూజర్‌ని యాడ్ చేయి అన్నాననుకో, వాడికి పర్మిషన్స్ ఇట్లా లేదు. మరి ఎట్లా ఉంది? వాడు సూడో యూజర్ గదా! అందుకోసం సూడో యూజర్ యాడ్ అని రాయాలి వాడు ప్రతిసారి. ఓహో! యూజర్ యాడ్ కేకే అంటే వీడికి వాడికి డిఫరెన్స్ అది. అంటే వీడు ప్రతిసారి సూడో అని రాయాలి. అది ప్రాబ్లమ్. ఈడు మాత్రం రాయాల్సిన అవసరంలా. ఈడు బాస్. అంటే ఏం లేదు. ఒక కాలేజీ తీసుకుంటే కాలేజీలో మనకి ప్రిన్సిపల్ ఉంటాడు. యెస్. వైస్ ప్రిన్సిపల్ ఉంటాడు. అంటే ఇక ప్రతిసారి ప్రిన్సిపల్ ఏంది? ప్రిన్సిపల్ అనేవాడికి కామన్. వైస్ ప్రిన్సిపల్ అనేవాడు ప్రతిసారి నేను వైస్ ప్రిన్ చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే అర్థం కాదు. అట్లాగే సూడో యూజర్ అనేవాడు కూడా ప్రతిసారి నేను సూడో యూజర్‌ని అని చెప్తూ ఉండాలి. ఎవరికి? లైనక్స్‌కి. అదర్‌వైజ్ లైనక్స్ రికగ్నైజ్ చేయదనమాట. అట్లా. అంటే సూడో యూజర్‌కి పర్మిషన్స్ ఉంటాయి గానీ, బట్ పర్మిషన్స్ అంటే సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేయొచ్చు. ఇలాంటి యూజర్స్‌ని తయారు చేయొచ్చు. యూజర్స్‌కి పాస్వర్డ్‌లు ఇవ్వచ్చు. యూజర్స్‌ని డిలీట్ చేయొచ్చు. అన్నీ చేయొచ్చు. ఎవరు? ఈసీ2 యూజర్. కానీ ఆ ఈసీ2 యూజర్ అనేది ప్రతిసారి సుడో. ఎందుకంటే అది సూడో యూజర్ కాబట్టి. నార్మల్ యూజర్‌గా ఉన్నవాళ్ళకి ఇలాంటి పర్మిషన్స్ ఏమి ఉండవు యాక్చువల్‌గా. ఓకే. సరే నేనది చెప్తాను వేరే విషయం. కొంచెం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా చూడండి. ఇది నెక్స్ట్ క్లాస్‌కి ముందే చెప్తున్నా మీకు. రియల్‌గా సూడో మేనేజ్‌మెంట్ అనే క్లాస్ ఒకటుంది. సూడో యూజర్స్ మేనేజ్‌మెంట్ అది వేరే. అప్పుడు మీకు సూడో యూజర్ గురించొచ్చిద్ది. సరే ఇప్పుడెందుకు చెప్తున్నారు మీరంటే ఈసీ2 యూజర్ ఉన్నాడు కాబట్టి, ఈసీ2 యూజర్‌కి ఏం పవర్స్ లేవా అని మీరనుకుంటున్నారు కాబట్టి, ఉన్నాయి పవర్స్. ఆ స్టోరీ వేరుగా ఉందని చెప్తున్నా. అంటే మీరు సూడో యూజర్‌గానే కంపెనీలో వర్క్ చేస్తారు. రూట్ యూజర్‌గా కూడా వర్క్ చేయొచ్చు. బట్ డిపెండ్స్ చెప్పలేం. అది మీకు యాక్సెస్ ఇస్తే ఇస్తారు లేకపోతే లేదు. బట్ ఈ ఈ ఈ మీరు సూడో యూజర్‌గానే వర్క్ చేస్తూ ఉంటారు. చాలా కంపెనీలో, చాలా ఆర్గనైజేషన్స్‌లో రూట్ యూజర్ ప్రివిలేజెస్ ఎవరికివ్వరు అంత తేలిగ్గా. ఎందుకంటే అది చాలా టాప్ హై లెవెల్ సెక్యూరిటీ. ఆ! మళ్ళీ సెక్యూరిటీ వయలేషన్స్ అవన్నీ వస్తా ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ మనం జనాలు నమ్మం గదా! అందుకోసం కొన్ని ఇష్యూస్ ఉంటాయి. సరే ఏదైనా గూడా రూట్ యూజరు, సూడో యూజర్ ఉన్నాడు. రూట్ యూజర్ అంటే మొత్తం టోటల్ ఎంటైర్ బాస్. సూడో యూజర్ అంటే బాస్ కాదు. జస్ట్ నేను ఒక వ్యక్తికి కొంచెం వేరే యాక్సెస్ ఇస్తాను. వాడే సూడో యూజర్ అవుతాడు. సరే ఓకే. తీసేసేయండి ఇది. ఇంతవరకు అయిపోయింది. సరే ఇప్పుడు నేను యూజర్స్‌ని యాడ్ చేయటం నాకొచ్చు. యూజర్స్‌ని యాడ్ చేయాలంటే యూజర్ యాడ్ ఓకే. కేకే1 ఓకే. పాస్వర్డ్ యాడ్ చేయాలంటే పాస్వర్డ్ క్రియేషన్ చేయాలంటే పాస్‌డబ్ల్యూడీ కేకే1 అంతే. సో, ఇది ఇలా తయారు చేశాను. ఓకే. సో, తయారు చేసిన తర్వాత థిస్ ఈస్ మై సర్వర్. యెస్. థిస్ ఈస్ మై సర్వర్.
సో నా సర్వర్ ఐపీ అడ్రస్ ఏంటి 1.2.3.4 సర్వర్ ఐపీ అడ్రస్ ఇది. దిస్ ఇస్ మై సర్వర్ ఐపీ. గుడ్. సో దిస్ ఇస్ మై పబ్లిక్ ఐపీ అడ్రస్, సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రస్. ఓకే. సో the server is available inside AWS. The server is available inside AWS. Good, excellent. సో నేనేం చేస్తాను, యూజర్స్ని తయారు చేశాను. ఓకే, యూజర్స్ని తయారు చేసిన తర్వాత ఎవరు, దాని పేరు ఏంది KK1. ఓకే, పాస్వర్డ్ ఏంది 123 ఇలా సెట్ చేసింది. సో దీని ఐపీ అడ్రస్ ఎంత 1.2.3.4. సో సర్వర్ని క్రియేషన్ చేసేది ఎవరు, క్లౌడ్ ఇంజనీర్. సర్వర్స్ కి సంబంధించిన ఐపీ అడ్రస్లు ఎవరి దగ్గర ఉంటాయి, క్లౌడ్ ఇంజనీర్ దగ్గర ఉంటాయి. ఎస్, వాడు ఏం చేస్తాడు, మనకి షేర్ చేస్తాడు. ఓకే, నో ప్రాబ్లం. సో 1.3.3 అంటే ఐపీ అడ్రస్ షేర్ చేసే ఐపీ అడ్రస్, తర్వాత యూజర్ నేమ్ KK1, పాస్వర్డ్ ఏమో 123. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వన్, ఎస్, ఆల్ దిస్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఐ కెన్ ఏబుల్ టు ఎంటర్ ఇన్ టు దిస్ మిషన్. ఎస్, ఈ మిషన్ లోకి నేను ఎంటర్ అవ్వచ్చు. యాజ్ ఏ KK1 యూజర్గా ఎంటర్ అవ్వచ్చు. ఓకే, KK1 యూజర్గా ఎంటర్ అవుతాను. KK1 యూజర్గా ఎంటర్ అయిన తర్వాత నా టాస్క్ నేను చేసుకుంటూ ఉంటాను. అది జరిగేది. సరే, అంటే ఎవరో ఒక వ్యక్తి నిన్ను యూజర్గా తయారు చేసిన తర్వాత మాత్రమే నువ్వు ఇక్కడ ఎంటర్ అవ్వగలవు. ఎవరో ఒక వ్యక్తి నిన్ను 123 పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నువ్వు ఎంటర్ అవ్వగలవు. ఇదంతా ఒక వ్యక్తి చేయాలా. ఆ వ్యక్తే నేను చెప్తున్నాను రూట్ యూజర్ అని చెప్తాను. ఎస్ ఎస్, రూట్ యూజర్ అని మీరు అనుకోండి. ఇప్పుడు వరకు జస్ట్ ఇమాజిన్ దాట్ రూట్ యూజరే అనుకోండి మీరు. అయితే రూట్ యూజర్గా మీరు రావాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలా, ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలి. మీ స్క్రీన్లో లాగిన్ అవ్వాలి కదా. మీ స్క్రీన్ ఇది యాక్చువల్గా. మీ స్క్రీన్ ఏం చేస్తారు, ఎస్, దిస్ ఇస్ యువర్ స్క్రీన్. ఎస్, మీరేం చేస్తారు, EC2 యూజర్గా లాగిన్ అవుతారు. మీరు EC2 యూజర్ గా లాగిన్ అయిన మీరు ఏం చేస్తారంటే రూట్ యూజర్గా మారుతారు. చేంజ్ అవుతారు. సో రూట్ యూజర్గా స్విచ్ అవ్వాలంటే sudo -i అనేది ప్రెస్ చేయాలి. సూపర్ యూజర్గా రావాలంటే sudo -i ప్రెస్ చేయాలి. అప్పుడు మీరు స్విచ్ టు రూట్ యూజర్. EC2 యూజర్గా ఉన్న మీరు స్విచ్ అవుతారు రూట్ యూజర్లోకి. రూట్ యూజర్గా ఉన్న మీరు ఇది ఈ ప్రాసెస్ అంతా నడిపిస్తారు. ఆ ప్రాసెస్ అంతా నడిపించిన తర్వాత ఎస్, దీన్ని మనం ఫార్వర్డ్ చేస్తాం ఎవరికి, KK1కి. సో KK1 తీసుకున్న తర్వాత యాజ్ సూన్ యాజ్ రిసీవ్ ద KK1, దెన్ KK1 లాగిన్ టు దిస్ మిషన్. ఈ మిషన్ లోకి లాగిన్ అవుతాడు. ఇట్లా విత్ ద హెల్ప్ ఆఫ్ తన ల్యాప్టాప్ ఉపయోగించి. ఇది ఎక్కడ ఉంది, ఇది AWS లో ఉంది. ఈ సర్వర్ ఏంది, లైనెక్స్. ఇది లైనెక్స్ మిషన్. ఎస్, అక్కడి నుంచి టాస్క్ మొదలు పెడతాడు. ఇది స్టోరీ. అంటే ఇలా నడుస్తుంది అనుకోండి. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం చేద్దాం. చేసి ఇక్కడ లాగిన్ అవడానికి ట్రై చేద్దాం. ఓకే, చేసి లాగిన్ అవడానికి ట్రై చేద్దాం. ఓకే, గుడ్. సో అక్కడ చేయాలంటే మనకి ఏం చేయాలా, AWS, గో టు AWS. చెప్తాను. సూడో యూజర్ గురించి మీకు అంత తేలిగ్గా అర్థం కాదు. నేను కొంత టైం తర్వాత చెప్తా. మీరు నార్మల్ యూజర్ ఎలాగా ఆలోచిస్తాడో అలాగా ఆలోచించండి. రూట్ యూజర్గా ఆలోచించండి ఒక సైడ్, నార్మల్ యూజర్గా ఆలోచించండి మరో సైడ్. అంతే. తర్వాత ఏందనేది నేను చెప్తా. సో EC2, దిస్ ఇస్ వాట్ AWS. దీన్ని చేసేది క్లౌడ్ ఇంజనీర్ రియల్గా. దిస్ ఇస్ AWS. ఇది మనకి యాక్చువల్గా స్క్రీన్ హోమ్ పేజ్. అయితే ఇక్కడ కూడా సూడో యూజర్ లాగే మనం పనిచేయాలి. అంతే, ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మనకి AWS అకౌంట్ మొత్తం యాక్సెస్ ఎవరు ఇవ్వరు మనకి. ఇచ్చేది కొన్ని సర్వీసులు ఇస్తారు అంతే. అన్ని సర్వీసులు యాక్సెస్ కూడా ఉండదు ఈ స్క్రీన్‌లో మనకి. అయితే మనం ఇప్పుడు స్టూడెంట్ అకౌంట్‌గా ఉన్నాము. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటున్నాం కాబట్టి కంప్లీట్ యాక్సెస్ ఉంటది మనకి. బట్ రియల్ టైమ్‌లో లోపల ఆర్గనైజేషన్‌లో నో, 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 నో. ఒక 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న పర్సన్‌కైతే 2, 3 సర్వీసులు ఇస్తాడు కావాలనుకుంటే. వేరే సర్వీసులు ఓపెన్ చేసినా ఓపెన్ కావు. అట్లా ఉంటది స్క్రీన్ అక్కడ. సో దాన్ని కూడా సూడోయే. అంటే సూడోనే. యెస్. ఫస్ట్ నీకు ఒక యూజర్ ఇక్కడ లాగిన్ అవ్వడానికి ఒక యూజర్‌గా తయారు చేస్తారు నిన్ను మళ్ళీ.
ఆ యూజర్‌గా లాగిన్ తయారు చేసిన తర్వాత యెస్. ఆ యూజర్‌గా తయారు చేసిన తర్వాత నీకు కొంత పర్మిషన్స్ ఇస్తారు. ఆ పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత దాని ప్రకారం నీకు యాక్సెస్ ఉంటది. అక్కడ నువ్వు పని చేయాలి అంతే. ఎక్కడ? ఏడబ్ల్యూఎస్‌లో. సో చూడండి మళ్ళీ లాగిన్ అవుతా నేనిక్కడ. లాగిన్ అని ప్రెస్ చేశారనుకోండి. ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు ఇగో చూసారా? మీకేం కనపడుతుంది? 2 యూజర్స్ కనపడుతున్నాయి ఇక్కడ. ఎవరు? రూట్ యూజర్ అని, ఐఏఎం యూజర్ అని. యెస్. మీరు కంపెనీలో లాగిన్ అయ్యేది ఐఏఎం యూజర్‌గా. రూట్ యూజర్‌గా నో వే, నో ఛాన్స్ ఎట్ ఆల్. ఎందుకు? అంతే అది. సో ఎవరికో ఇస్తా. రూట్ యూజర్ యాక్సెస్ ఇవ్వను నేను. అంటే ఇక్కడ మీరు లైనక్స్ అర్థం చేసుకోగలిగితే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కొంచెం లైనక్స్ బేస్డ్ క్లౌడ్ యాక్చువల్‌గా చెప్పాలి. లైనక్స్ బేస్డ్ క్లౌడ్ ఏడబ్ల్యూఎస్. అందుకోసం దీనికి మంచి ఇది ఉందన్నమాట. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఈస్ నథింగ్ బట్ వాట్ లైనక్స్ బేస్డ్ క్లౌడ్. లైనక్స్‌ని కొంచెం మీరు అర్థం చేసుకోగలిగితే చాలు. ఈజీగా సెట్ అయితది ఈజీ. అందుకోసం కంపెనీలో మీరు యెస్ లాగిన్ అయ్యేదేంటంటే ఐఎం యూజర్. యెస్. కంపెనీలో మీరెలా లాగిన్ అవుతారంటే, యెస్. యూ ఆర్ ఐఎం యూజర్ ఓన్లీ. నాట్ రూట్ యూజర్. మరి మీరు రూట్ యూజర్‌గా లాగిన్ అవుతారు. అంటే మనం ఇప్పుడు ప్రాక్టీస్ కాబట్టి రూట్ యూజర్‌గా అవుతాం. ఇది రూట్ యూజర్. కానీ మీకు రూట్ యూజర్ ప్రివిలేజెస్ ఇవ్వరు. రూట్ యూజర్ అంటే ఏంది? బిజినెస్ క్లయింట్, స్టేక్ హోల్డర్స్ బిజినెస్ ఈమెయిల్ అది. వాడు మీకెందుకు చూపిస్తాడు? అసలు ఈ స్క్రీనే కనపడదు. మీకు కనపడేదేంది ఐఎం యూజర్. ఐఎం యూజర్‌గా ఎలాగా? యెస్. మీరు ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయిన వెంటనే అక్కడ ఉన్న ఎవరైతే సీనియర్ క్లౌడ్ ఇంజినీర్స్ ఉన్నారో వాళ్ళని మిమ్మల్ని ఒక యూజర్‌గా తయారు చేస్తారు అక్కడ. అక్కడ యూజర్స్ కాన్సెప్ట్. అక్కడ యూజర్‌గా తయారు చేసి మీకు కొంత ప్రివిలేజెస్ ఇస్తారు. ఇదిగో ఈ సర్వీస్‌లు మీరు వాడుకోండని. అప్పుడు మీరు యెస్. యాక్సెస్ వస్తది. సో, ఆ స్టోరీ అంతా నడవాలంటే ఏడబ్ల్యూఎస్‌లో ఒక కాన్సెప్ట్ ఉంది. దాని పేరే ఐఏఎం అనే కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ చెప్తే చాలు మీకు ఈజీగా అర్థమైద్ది ఏడబ్ల్యూఎస్‌లో. అది మీరిప్పుడు యూజర్ మేనేజ్‌మెంట్ లైనక్స్‌లో నేర్చుకుంటున్నారు గదా! సేమ్ అదే అలాగే ఉంటది. లైనక్స్ ఏది ఏడబ్ల్యూఎస్‌లో గూడా. అది నెక్స్ట్ లెవెల్‌లో మనం వద్దాం. ఏడబ్ల్యూఎస్ డిస్కషన్ చేస్తాం. ఓకే. గుడ్. సో, నెక్స్ట్ నేను జస్ట్ ఎందుకంటే మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని చెప్తున్నా. ఇట్లా ఉంటది ప్రాసెస్ అని. యెస్. ఓకే. సో, ఇప్పుడు ఈసీ2 యూజర్‌గా మీరేస్తారు. ఓకే. సో, మనకు ఆల్రెడీ ఇన్‌స్టాన్సెస్ రన్నింగ్ అంటే ఇది ఇక్కడ. సో, ఆల్రెడీ ఒక ఇన్‌స్టాన్స్ రన్నింగ్ ఉంది. నేను దీన్ని తీసేస్తాను. డిలీట్ చేయండి ఇన్‌స్టాన్సెస్. యెస్. ఓకే. ఫైన్. ఓకే. మీరేం చేస్తారు? రిఫ్రెష్ లాంచ్ ఇన్‌స్టాన్స్. ఓకే. ఇన్‌స్టాన్స్ లాంచ్ చేస్తారు. దాని పేరు సర్వర్ 1. ఓకే. సర్వర్ 1 ఇన్‌స్టాన్స్ టైమ్ తెలుసు మీకు 1 కోర్ సీపీయూ, 1 జీబీ ర్యామ్. సో, ఇక్కడ కీ పేర్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. నేను కీ పేర్స్ నిన్న చేసాం గదా! మనకేంటి నిన్న ఏబీసీ బ్యాంక్ సర్వర్, జూన్ సర్వర్ లాక్. యెస్. యెస్. జూన్ సర్వర్ లాక్. అంటే లాక్ పెట్టేసాను సర్వర్‌కి. ఈసీ2 యూజర్. మనకిది యాక్చువల్‌గా జియోయే గాబట్టి ఖచ్చితంగా మనం రిఫ్రెష్ చేస్తూనే ఉండాలి. యెస్. చూసారా? మనకొచ్చేసింది ఇక్కడ. చూసారా? ఒక సర్వర్ రన్నింగ్ అని వచ్చింది ఇట్లా. సో, తర్వాత దాని లోపలికెళ్ళండి. ఓకే. లోపలికెళ్ళిన తర్వాత మీరేం జేస్తారంటే హ్మ్. మళ్ళీ అగైన్ ఇక్కడ రిఫ్రెష్ చేయండి. అగైన్ రిఫ్రెష్. సో, రిఫ్రెష్ చేసిన తర్వాత మీరిక్కడ ప్రెస్ చేసి సర్వర్ పబ్లిక్ ఐపీ అడ్రెస్ తీసుకోండి. కాపీ చేశాను. సో, డైరెక్ట్‌గా పట్టీ టూల్‌కెళ్దాం. పట్టీ పీయూటీటీవై. యెస్. ఓకే. ఇలా, ఇలా చేసిన తర్వాత మనం సర్వర్ కేకే డిఫాల్ట్ సెట్టింగ్స్ లోడ్ చేసుకోండి. లోడ్ చేసిన తర్వాత పబ్లిక్ ఐపీ అడ్రెస్
SSH, authentication, credentials, browse. June server password, open, yes, accept, good, login. సో ఇప్పుడు మనం లాగిన్ యాజ్ EC2 యూజర్, EC2 user. ఎస్ అది విషయం. అంతే సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, EC2 యూజర్ గా లాగిన్ అయ్యి. ఓకే, EC2 యూజర్ గా లాగిన్ అయిన నేను ఇప్పుడు ఏం చేయాలి, రూట్ యూజర్ లోకి చేంజ్ అవ్వాలి. అవునా, రూట్ యూజర్ లోకి చేంజ్ అయ్యి ఇది ఈ ప్రొసీజర్ అంతా మనం ఇప్పుడు చేయబోతాం. ఎస్, మరి రూట్ యూజర్ గా చేంజ్ అవ్వాలంటే sudo -i. ఓకే, అయిపోయింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఒక యూజర్ ను తయారు చేద్దాం. యూజర్ యాడ్ KK1, ఎంటర్ బటన్, పాస్వర్డ్ ఎస్ KK1, ఎంటర్ బటన్. పాస్వర్డ్ రాసి KK1 రాసి ఎంటర్ రాస్తే చాలు, అది ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ పాస్వర్డ్. అంటే 1 2 3 ఇస్తాను, 1 2 3, ప్రెస్ ఎంటర్ బటన్. మళ్ళీ అగైన్ 1 2 3 ఇస్తా, ప్రెస్ ఎంటర్ బటన్. ఎస్ అంటే పాస్వర్డ్ సెట్ చేసాం లేదంటానికి అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అనేది ఉన్నప్పుడు మాత్రమే మీకు పాస్వర్డ్ ఇచ్చినట్టు. ఎర్రర్ వచ్చిందంటే మాత్రం, సక్సెస్ఫుల్ రాకుండా వేరేది వచ్చిందంటే మాత్రం మీరు పాస్వర్డ్ సెట్ చేయలేదని అర్థం. ఎస్, అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ. ఇది యూజర్స్ ని తయారు చేయటం, యూజర్స్ కి పాస్వర్డ్ ఇవ్వటం అంటే ఇంతే ప్రాసెస్. ఓకే, మరి ఇది ఇచ్చిన తర్వాత నేనేం చేయాలా, ఎస్ ఐ షేర్ టు దిస్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అండ్ దిస్ సర్వర్ IP అడ్రస్ అనేది షేర్ చేస్తాను. ఓకే, ఎవరికి, KK1 కి. అప్పుడు KK1 లాగిన్ అవ్వాలి, అది స్టోరీ. అప్పుడు నేను సర్వర్ IP అప్పుడు నేను ఏం చేస్తాను, సింపుల్ గా చెప్పాలంటే, ఎస్ ఫ్రెండ్స్, సో యూజర్ నేమ్, ఓకే, KK1, ఎస్, పాస్వర్డ్ 1 2 3, ఎస్, పాస్వర్డ్ 1 2 3, సర్వర్ IP 1.2.3.4. ఎస్, ఇది ఈ 3 డీటెయిల్స్. ఈ 3 డీటెయిల్స్ తీసుకున్న అతను ఆడేం చేస్తాడు, తన మిషన్ లోకి లాగిన్ అవుతాడు. తన మిషన్ లోకి ఎలా లాగిన్ అవుతాడు, అగైన్ మళ్ళీ వాడు ఏం చేస్తాడు, పట్టి PUTTY, ఇది KK1 మిషన్ పట్టీలోకి వెళ్తాడు. మళ్ళీ అతను ఏం చేస్తాడు, పట్టీలోకి వెళ్ళిన తర్వాత ఎస్ KK1 అతను చూసుకుంటాడు. అక్కడ పబ్లిక్ IP అడ్రస్ అంటే తెలుసు కదా మనకి, ఎస్ అది కాపీ చేస్తాడు. ఓ సారీ, పబ్లిక్ IP అడ్రస్ అంటే మళ్ళీ అది కాపీ చేస్తాడు అనుకోండి. జస్ట్ ఇమాజిన్ దా. అక్కడ మళ్ళీ SSHకి వెళ్ళి అథెంటికేషన్ క్రెడెన్షియల్స్కి వెళ్ళి పాస్వర్డ్ ఓపెన్. ఇప్పుడు ఇలా ఓపెన్ అయింది. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు, ఇక్కడ లాగిన్ యాజ్ KK1 టైప్ చేస్తాడు. ఎందుకు, నేను KK1 యూజర్ని తయారు చేశాను కదా, ఎస్ ప్లీజ్ అని చెప్పాను కదా, అందుకోసం వాడు KK1 గా లాగిన్ అవటానికి ట్రై చేస్తాడు. ట్రై చేసిన వెంటనే ప్రెస్ ఎంటర్ బటన్, రావట్లా. ఏ బాస్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, మరి అంతే కదా. అప్పుడు వెంటనే నేను టికెట్ రైజ్, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఐఎమ్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు ది మిషన్. ఓకే, వీఆర్ గెటింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, అది చెప్పేసి స్క్రీన్ షాట్ తీసి నేను వెంటనే ఫార్వర్డ్ చేస్తాను వాడికి ఫార్వర్డ్ చేస్తే వాడి టీమ్ మేనేజర్ ఏం చేస్తాడు, క్లౌడ్ ఇంజనీర్, బాబు వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఇది లైనక్స్ గై, వాట్ హ్యాపెన్, దిస్ అదర్ పర్సన్ ఈస్ అనేబుల్ టు లాగ్ ఇన్ టు ది మిషన్, వాట్ హ్యాపెన్స్, ప్లీజ్ చెక్ ఇట్ అన్నాడు. ఎవరు, అప్పుడు రూట్ యూజర్ కదా ఇక్కడ ఉన్నది, వాడికి ఇచ్చాడు. వాడేమన్నాడు, రూట్ యూజర్కి ఏం చెప్పింది లైనక్స్, మా లైనక్స్ ఒక యూజర్ ని యాడ్ చేయాలంటే లైనక్స్ ఏం చెప్పింది, యూజర్ యాడ్ కమాండ్ ఉపయోగించుకో అని చెప్పింది. యూజర్ కి పాస్వర్డ్ ఇవ్వాలంటే ఏం చెప్పింది లైనక్స్, passwd కమాండ్ ఉపయోగించుకోవాలని చెప్పింది. 2 చెప్పింది. నేను లైనక్స్ చెప్పిన విధంగానే రూట్ యూజర్ ఇదంతా చేశాడు, KK1 కి ఇచ్చాడు. KK1 KK1 లాగిన్ అవ్వలేకపోతున్నాడు. మరి లాగిన్ అవ్వలేకపోతుంటే మరి వాడు అడిగాడు, బాబు రూట్ యూజర్ వాట్ హ్యాపెండ్ అన్నప్పుడు రూట్ యూజర్ ఏం చేస్తాడు, వాడికి తెలియదు కదా, వాడు మళ్ళీ లైనక్స్‌ని అడిగాడు. అమ్మా లైనక్స్ వాట్ హ్యాపెండ్, నాకైతే తెలీదు. నాకేం చెప్పావు నువ్వు, యూజర్‌ని తయారు చేయమన్నావు, కమాండ్ ఇచ్చావు. ఓకే. యూజర్‌కి పాస్వర్డ్ సెట్ చేయమన్నావు, కమాండ్ ఇచ్చావు. ఓకే. నువ్వు ఇచ్చిన కమాండ్సే కదా నేను యూజ్ చేశాను. నువ్వు ఇచ్చినట్టుగానే నేను యూజర్‌ని తయారు చేశాను. ఆ యూజర్ కూడా నువ్వు ఒక ఫైల్‌లో అప్డేట్ చేస్తేవి. ఎట్లాగా చూడు, ఏ ఫైల్ అది, టెయిల్ ETC passwd. ఈ ఫైల్‌లో, ఫైల్‌లో KK1 ఉన్నాడు. అయ్యో,
మరి కేకే1 ఉన్నాడు. యూజర్‌ని క్రియేషన్ చేశాను సక్సెస్‌ఫుల్‌గా. పాస్వర్డ్ కూడా క్రియేషన్ చేశాను. బట్ ద కేకే ఈస్ అనేబుల్ టు లాగ్ ఇంటూ థిస్ మిషన్ అని నేను అప్పుడు లైనెక్స్‌తో చెప్పా. అప్పుడు లైనెక్స్ తోటి నేను మాట్లాడా. రూట్ యూజర్ గదా నేను. నాకు మాట్లాడే శక్తి ఉంది. లైనెక్స్ తోటి మాట్లాడే పవర్‌ఫుల్ పర్సన్ నేనే. కాబట్టి రూట్ యూజర్ అయిన నేను లైనెక్స్‌తో చెప్పా. అప్పుడు లైనెక్స్ చెప్పింది. ఏమని చెప్పింది తెలుసా? "అరే బాబు రూట్ యూజర్ నేను లైనెక్స్‌ని. నేనసలు మొత్తం ఓనర్‌ని. కానీ నీకేం చేశాను? నీకు రు ఉ కొ కొ లైనెక్స్‌లో రిసోర్సెస్ యూజ్ చేసుకో అని ఇచ్చా. అంతేగాని నాకు తెలియకుండా నువ్వు యూజర్స్‌ని తయారు చేసి, వాళ్ళకి పాస్వర్డ్‌లు సెట్ చేసి, నాకు చెప్పకపోతే నేనెలాగ యాక్సెప్ట్ చేసేది" అని చెప్పింది. ఓహో! నీకు చెప్పాలా? మరి నాకు చెప్పాలి గదా! యూ మస్ట్ ఇన్ఫార్మ్. అదర్‌వైస్ ఐ కెనాట్ గివ్ యూ ఎనీ యాక్సెస్ టు ఎనీ యూజర్ అంది. ఓహో! అంటే రూట్ యూజర్ గదా నేను. నువ్వు రూట్ యూజర్ అయినా ఏదైనా సరే. యూ మస్ట్ ఇన్ఫార్మ్. యూ షుడ్ ఇన్ఫార్మ్. ఓకే. ఇన్ఫార్మ్. అంటే ఇన్ఫార్మ్ అంటే నీకు వాట్సాప్ నంబర్ ఉందా? లేదు. ఈమెయిల్ ఉందా? లేదు. మరి ఎట్లా ఇన్ఫార్మ్ చేయాలా? అని అడిగాడు రూట్ యూజర్ మళ్ళీ. అంటే ఇన్ఫార్మ్ చేయడం అంటే అర్థం ఏం లేదు బాబు. నువ్వు ఒక ఫైల్ ఉంది. ఇక్కడ నేను తయారు చేసి పెట్టుకున్న ఆ ఫైల్. ఆ ఫైల్‌లో కొంత మోడిఫికేషన్ చేశావంటే చాలు. నువ్వు ఇన్ఫార్మ్ చేసినట్టే నాకు. అంతేగాని వాట్సాప్, ఈమెయిల్, చాటింగ్స్ అవన్నీ లేవు నాకు. నాకున్నదేంటి? ఒక ఫైల్ ఉంది. రిలవెంట్ ఫైల్. నువ్వు ఆ ఫైల్‌లోకెళ్ళు. ఆ ఫైల్‌లోకెళ్ళి కొంత మోడిఫికేషన్ చెయ్యి. చేసిన వెంటనే నాకు అర్థమైద్ది. ఓకే. అప్పుడు నేను యాక్సెస్ ఇస్తా. అంతేగాని అప్పటి వరకు నేను యాక్సెస్ ఇవ్వనని చెప్పా. చెప్పింది లైనక్స్. అప్పుడు నేనడిగా రూట్ యూజర్‌గా ఉన్న నేను, "అమ్మ కరెక్టేనమ్మా. నువ్వు సరే ఫైల్‌లో మోడిఫికేషన్ చేయమంటున్నావు కరెక్టే. మరి ఏం ఫైల్ అది? ఆ ఫైల్ ఎక్కడుంటది? ఆ లొకేషన్ చెప్పు. ఆ ఫైల్ నేమ్ చెప్పు. అదంతా చెప్తే నేను ఆ ఫైల్ దగ్గరికెళ్ళి, ఆ ఫైల్ లోపలికెళ్ళి అక్కడ నేను మోడిఫికేషన్ చేస్తా" అన్నాడు రూట్ యూజర్. ఓకే. ఆ ఫైలా అని చెప్పింది. ఆ ఫైల్ ఏంది? అసలు ఆ ఫైల్ పేరేందమ్మా? అని అడిగా నేనే. అడిగితే చెప్పింది ఆ ఫైల్ పేరు ఎస్‌ఎస్‌హెచ్‌డి. ఎస్‌ఎస్‌హెచ్‌డి ఫైల్ అని చెప్పింది. ఎస్‌ఎస్‌డి ఫైల్. ఓహో! ఎస్‌ఎస్‌డి ఫైల్ ఇదేనా? ఇదే. మరి దీంట్లోకెళ్ళి ఏం చేయాలా? ఏం లేదు. ఈ ఫైల్ లోపలికెళ్ళిపో. ఓకే. లోపలికెళ్ళిన తర్వాత లైన్ నంబర్ 65 ఉంటది. ఓకే. ఆ లైన్ నంబర్ 65లో జస్ట్ ఏం లేదు. అది నో అని ఉంటది. ఈ నోని తీసేసి నువ్వు యెస్ అని పెడితే చాలు. ఇక నా దగ్గర నుంచి నువ్వు పర్మిషన్ తీసుకున్నట్టే. నా దగ్గర నుంచి నువ్వు అప్రూవల్ తీసుకున్నట్టే. అప్పుడు ఏ యూజర్ అయినా సరే వాళ్ళ మెషిన్స్‌లో లాగిన్ అవుతాడు. అదర్‌వైస్ వాళ్ళ మెషిన్స్‌లో ఏ యూజర్‌కి లాగిన్ అవ్వడే ఛాన్స్ ఉండదు. థట్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మింగ్ అని చెప్పింది. అంటే యెస్‌డు అనే ఫైల్ లోపలికెళ్ళి అక్కడ లైన్ నంబర్ 65కెళ్తే ఆ 65లో నో అని ఉంటది ఇప్పటి వరకు. బై డిఫాల్ట్‌గా నో ఉంటది. ఎవడు లాగిన్ అవ్వలేడు. ఇప్పుడు దాన్ని యెస్ చెయ్యి చాలు అంతే. యెస్ చేసావంటే ఎనీవన్ కెన్ యాక్సెస్. ఎనీవన్ కెన్ లాగ్ ఇంటో థెర్ రెస్పెక్టివ్ మిషన్ అని చెప్పింది. ఓహో! అంతేనా? ఓకే. అది, అది లైనక్స్ చెప్పేసింది. అప్పుడు మళ్ళీ రూట్ యూజర్ అడిగాడు. కరెక్టే అమ్మా. లైనక్స్ అనేది ఫైల్స్ చాలా ఉంటాయి. కొన్ని లక్షల ఫైల్స్ ఉన్నాయి. ఆ ఫైల్స్‌లో ఎస్ఎస్‌డి టైప్ చేస్తే వస్తదా ఏంది? రాదు. మరి ఎక్కడుంది దీని లొకేషన్ అని అడిగా నేనే. అంతే గదా! ఇప్పుడు ఈ ఫైల్‌ని మోడిఫికేషన్ చేయాలి. ఈ ఫైల్‌ని ఎడిట్ మోడ్‌లో ఓపెన్ చేయాలి. ఎడిట్ మోడ్‌లో ఓపెన్ చేయాలంటే విఐఎం, విఐఎం రాసి ఎస్‌హెచ్ రాస్తే ఎడిట్ మోడ్‌లో ఓపెన్ అయిద్ది. నాకు తెలుసు ఆ సంగతి. విఐఎం రాసి చేస్తే. ఎందుకంటే విఐఎం అనేది టెక్స్ట్ ఎడిటర్ టూల్. ఫైల్‌ని మోడిఫికేషన్ చేయాలన్నా, ఈ ఫైల్ లోపల ఉన్న డేటాని ఎడిట్ చేయాలన్నా, మనం విఐఎం ఉపయోగిస్తాం. తెలుసు మనకి. కానీ అసలు లొకేషన్ తెలియాలి గదా! ఫైల్ లొకేషన్ వేర్ ఇట్ ఈస్ అవైలబుల్ ఐ డోంట్ నో. అప్పుడు లైనక్స్‌ని అడిగితే లైనక్స్ చెప్పింది. ఏమని? "అరే బాబు! దీని ఫుల్ పేరు ఏంది తెలుసా? ఈ ఫైల్ పూర్తి పేరు. ఈ ఫైల్ పూర్తి పేరు ఎస్‌ఎస్‌హెచ్‌డి ఎడ్ అండర్ స్కోర్ CONFIG. దీని పూర్తి పేరు ఇది" అని చెప్పింది. హైఫన్ ఇస్తే అవ్వదు. ఓన్లీ అండర్ స్కోర్ మాత్రమే. సచ్ ఎ వే థట్ ఐ క్రియేటెడ్ ఎ ఫైల్. థిస్ ఈస్ ఎ కాన్ఫిగరేషన్ ఫైల్ విచ్ ఈస్ అవైలబుల్ ఇన్‌సైడ్ యువర్ లైనక్స్ అని చెప్పింది. ఓకే. బానే ఉంది. మరి ఎస్ఎస్ఎస్‌డి అండర్ స్కోర్ కాన్ఫిగ్ అనేది ఒక ఫైల్. మరి ఈ ఫైల్ ఎక్కడుంది అని నేనడిగితే చెప్పింది, "ఈ ఫైల్ ఎక్కడ లేదు బాబు. ఎస్‌ఎస్‌హెచ్ అనేది ఒక డైరెక్టరీ తయారు చేశాను నేను. ఓకే. ఆ డైరెక్టరీ లోపల ఈ ఫైల్‌ని నేను ప్లేస్ చేశాను" అని చెప్పింది. ఓకే. మరి ఇంకా ఏమన్నా ఉందా అని అడిగితే, ఉంది. యాక్చువల్‌గా ఈ డైరెక్టరీ ఎక్కడుందో తెలుసా? అని ఎక్కడ? అది ఈటీసీలో ఉంది.
ఓహో! మరి ఈటీసీ ఎక్కడుంది? మరి అది ఫార్వర్డ్ స్లాష్‌లో ఉన్నది. అది దాని పాత్. అంటే ఫార్వర్డ్ స్లాష్‌లోనే ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎట్లాగా మనం రాసుకోవాలా? ఫార్వర్డ్ స్లాష్ రాసి, ఈటీసీ రాసి, ఈటీసీ రాసి, తర్వాత ఎస్ఎస్హెచ్ రాసి, తర్వాత ఎస్‌హెచ్‌డి కాన్ఫిగ్. అది. అది స్టోరీ. అంటే ఎస్ఎస్హెచ్‌డి కాన్ఫిగరేషన్ ఫైల్ ఓపెన్ చేయాలంటే నువ్వు ఈ పాత్ సెట్ చేయాలి. ఈ పాత్ టైప్ చేయాలి. అదర్‌వైజ్ యూ కెనాట్ ఓపెన్ థిస్ ఫైల్. ఎస్ఎస్‌డి అండర్‌స్కోర్ కాన్ఫిగ్ ఫైల్‌ని నువ్వు ఓపెన్ చేయాలంటే కష్టం. ఓపెన్ చేయలేవు. ఇది పాత్. ఓకే. మరి ఇప్పుడు ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు మీకు స్టోరీ మనకి ఇక్కడి నుంచి తెలిసిందే. ఇక్కడ సపోజ్ ఈ ఫైల్‌లో ఉన్న డేటాని చూడాలంటే క్యాట్ వాడతాం. క్యాట్ రాసి, ఈటీసీ రాసి, క్యాట్ రాసి, ఈటీసీ రాసి, తర్వాత ఏం రాస్తావు? ఎస్ఎస్ఎస్ రాసి, తర్వాత ఏం రాస్తావు? ఎస్ఎస్హెచ్‌డి అండర్‌స్కోర్ కాన్ఫిగ్ అని రాస్తావు. ఎందుకు? దీన్ని క్యాట్ అని రాస్తే జస్ట్ చూడటానికి మాత్రమే. మరి టేల్ అని రాస్తే టేల్ గూడా చూడటానికే. టేల్ ఈటీసీ ఆ! టేల్ ఈటీసీ ఎస్ఎస్హెచ్ ఆ తర్వాత ఎస్‌హెచ్‌డి కాన్ఫిగ్ అని రాస్తే ఏంది? చూడటానికే ఇది గూడా. మరిప్పుడు మన ఉద్దేశ్యం ఏంది? అసలు ఫైల్‌లో ఉన్న డేటాని మోడిఫై చేయాల. ఫైల్‌నే మోడిఫై చేయాల. కాబట్టి ఈ టెయిల్ కమాండ్ వర్క్ అవ్వదు. ఈ క్యాట్ కమాండ్ వర్క్ అవ్వదు. ఇది చూసుకోవడానికే గదా! సో, కాబట్టి నేనేం జేస్తానంటే, ఇక్కడ టెయిల్ క్యాట్ అనేది పక్కన పెట్టేసి, ఇదిగో ఇక్కడ, ఇదిగో ఇక్కడ ఇదుంది గదా! యెస్. ఏం జేస్తాను? విఏఎం. యెస్. విఏఎం, విఏఎం, యెస్. ఈటీసీ, విఏఎం, ఈటీసీ తర్వాతేంటి? ఎస్ఎస్‌హెచ్ ఓకే. తర్వాతేంటి? ఎస్ఎస్ఎస్‌డి అండర్‌స్కోర్ కాన్ఫిగ్. ఎస్ఎస్‌డి అండర్‌స్కోర్ కాన్ఫిగ్ ఇది. చూసారా? అంటే ఇక్కడ నేను చూడండి ఇక్కడ ఫస్ట్ స్టేట్‌మెంట్ సో, ఫస్ట్ స్టేట్‌మెంట్ ఇది. రెండో స్టేట్‌మెంట్ ఇది. మూడో స్టేట్‌మెంట్ ఇది. యెస్. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్ ఫ్రెండ్స్? అయిపోయింది. క్లోజ్ చేద్దాంలే. కొంచెం ఇబ్బందిగా ఉందా? Yes. No. No. ఓకే. ఇప్పుడు మీకు ఫస్ట్ స్టేట్‌మెంట్‌లో, రెండో స్టేట్‌మెంట్‌లో, మూడో స్టేట్‌మెంట్‌లో ఏమనిపిస్తుంది మీకు? మూడో స్టేట్‌మెంట్‌లో మనం ఏం చేయగలం? ఆ ఫైల్‌లో లోపలికెళ్ళి కంటెంట్‌ని కూడా మోడిఫై చేయొచ్చు. ఎందుకు? విఐఎం ఇది. వి కెన్ ఎడిట్ ద ఫైల్ యూజింగ్ విఐఎం. బట్ క్యాట్ కమాండ్, టెయిల్ కమాండ్ నో వే. జస్ట్ రీడబుల్ ఫర్ రీడ్ పర్పస్ ఓన్లీ. వి కెన్ రీడ్ ద డేటా ఇన్‌సైడ్ దిస్ ఫైల్. బట్ విఐఎం ఉపయోగిస్తే ఏమైద్ది? నాట్ ఓన్లీ రీడ్, వి కెన్ ఏబుల్ టు ఎడిట్ ద డేటా. వి కెన్ మోడిఫై ద డేటా. వి కెన్ డిలీట్ ద డేటా ఆల్సో విత్ ద హెల్ప్ ఆఫ్ విఐఎం. అందుకోసం మనం ఆర్గనైజేషన్‌లో విఐఎం ఎక్కువ వాడతాం. అంటే క్యాట్, టెయిల్ వాడడం అయింది. వాడతాం అవసరం వచ్చినప్పుడు. అవసరాన్ని బట్టి మీకు అర్థమవుతుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. అవునా కాదా? సో, ఇఫ్ ఐ వాంట్ టు మోడిఫై ఎనీథింగ్ ఇన్‌సైడ్ దిస్ ఫైల్, జస్ట్ I use VIM. VIM is a most powerful text editor tool inside Linux. మరి నానో వాడొచ్చా మనం? నానో గూడా నో ప్రాబ్లమ్. యెస్. అంటే నానోకి మళ్ళీ ఎలా స్టేట్‌మెంట్ ఎట్లా రాయాలి? నానో అంతే సేమ్ థింగ్. సేమ్ అంటే ఎట్లా? యెస్ సేమ్ ఇలాగా మీరెట్లా రాస్తారు నానోకి అంటే ఏం లేదు. సింపుల్‌గా ఇన్‌స్టెడ్ ఆఫ్ VIM జస్ట్ నానో అంతే. నానో రాసి మళ్ళీ ఈటీసీ రాసి సేమ్ థింగ్. నో ప్రాబ్లమ్. ఈటీసీ రాసి, ఎస్ఎస్ రాసి మళ్ళీ ఎస్ఎస్‌డి కాన్ఫిగ్. అయితే ఇదేందంటే జీయూఐ మోడల్‌లో ఓపెన్ అయిద్ది. జీయూఐ. ఇదేంటంటే సీఎల్ఐ. ఎక్కువ పవర్‌ఫుల్ అన్నారు. అంటే సీఎల్ఐ ఎక్కువ పవర్‌ఫుల్. జీయూఐ కంటే. కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. కమాండ్ సీయూఐ క్యారెక్టర్ యూజర్ ఇంటర్ఫేస్. కాబట్టి నానో అనేది ఒకలాగా, వీఎం మరొకలాగా మనకు పనిచేస్తుంది రియల్‌గా. సరే. ఓకే. ఫైన్. ఇప్పుడు మరి లైనక్స్ ఆ మాట చెప్పింది కాబట్టి వాడేం చేశాడు? డైరెక్ట్‌గా అక్కడికెళ్ళాడు. వీఐఎం ఓకే. వీఐఎం ఇక వీఐఎం రాసి ఈటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్ఎస్హెచ్‌డి అండర్‌స్కోర్ ఖచ్చితంగా రాయాల. మీరు ఐఫోన్ పెడితే మళ్ళీ ఎర్రర్ వస్తది. అంటే ఎర్రర్ కాదు గానీ ఏం జరగదు. మీకేం కాదు. కనిపించదేమి. ఈ ఫైల్. సో, ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. అయ్యో! ఇదేందిది? చాలా లైన్స్ ఉన్నాయే. మరి ఈ లైన్స్‌లో నేను లైన్ నంబర్ 65కి ఎలా ఎళ్ళాలా? అది ఇప్పుడు టాస్క్. ఆ! కరెక్టే ఫైల్ ఓపెన్ చేశారు మీరు బానే ఉంది. లైన్ నంబర్ 65కెళ్ళేదెప్పుడు? కనీసం ఒక ఫైల్‌లో 2000 లైన్స్ ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 మినిట్, 1 మినిట్, 1 మినిట్.
జస్ట్ ఒక 5 మినిట్స్ లో క్లోజ్ చేద్దాం. నో ప్రాబ్లం. కొంచెం కాన్సంట్రేషన్ చేయండి. 5 నిమిషం. మనకి విఏఎం స్టోరీ తెలుసు. ఇది యాక్చువల్‌గా ఒక ఫైల్ అనుకోండి. విఏఎం అనుకోండి కూడా. మనకు తెలుసు ఆల్రెడీ విఏఎం. ఆ విఏఎం అనేది ఎస్ఎస్‌డి కాన్ఫిగ్ ఇదే ఫైల్ అనుకోండి. ఓకే. ఆ ఫైల్ లోపలికొచ్చేసారు. ఇలా. వచ్చిన తర్వాత ఆ ఫైల్ ఫస్ట్ ఏ మోడ్‌లో ఓపెన్ అయిద్ది మనకి? కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయిద్ది. అంతే. కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయిద్ది. అంటే మీరు కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయినప్పుడు ఇక్కడ ఉన్న డేటాని ఏదైతే ఎగ్జిస్టింగ్ డేటా ఉందో దాన్ని మీరు మోడిఫై చేయలేరు. సో, కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయినప్పుడు మోడిఫై చేయలేరు కాబట్టి సో, వెంటనే మీరుకి ఇన్సర్ట్ మోడ్‌లోకి తీసుకుంటారు దాన్ని. ఆ ఫైల్‌ని ఇన్సర్ట్ మోడ్‌లోకి మారాల ఫైల్. ఇన్సర్ట్ మోడ్‌లోకి మారిన తర్వాత మాత్రమే వి కెన్ మోడిఫై సంథింగ్ ఇన్‌సైడ్ థిస్ ఫైల్. బట్ ఇన్సర్ట్ మోడ్‌లోకి మారాలంటే మనం ఏం చేయాలా? ప్రెస్ ఐ బటన్ ప్రెస్ చేయాలి. ఐ బటన్ ప్రెస్ చేస్తే అప్పుడు మీరు ఏదైనా సరే కంటెంట్‌ని మోడిఫై చేయొచ్చు. మోడిఫై ద కంటెంట్, మోడిఫై ద డేటా. యెస్. అయితే మోడిఫై చేసిన తర్వాత మళ్ళీ ఈ మోడిఫికేషన్స్ మొత్తం సేవ్ చేయాలంటే, ఫైల్ నుంచి బయటికి రావాలంటే మళ్ళీ ఏం చేయాలా? మీరు మళ్ళీ కమాండ్ లైన్ మోడ్‌కి రావాలా. కమాండ్ లైన్ మోడ్‌కి మళ్ళీ రావాలా. మళ్ళీ అంటే కమ్ ఔట్ ఫ్రమ్ ద ఇన్సర్ట్ మోడ్. ఇన్సర్ట్ మోడ్‌లో నుంచి బయటికి రావాలి. అప్పుడు మళ్ళీ కమాండ్ లైన్ మోడే. మళ్ళీ కమాండ్ లైన్ మోడ్‌కి రావాలి. మళ్ళీ వెంటనే. అంటే ఫస్ట్ ఉన్న మోడ్‌కి మళ్ళీ వస్తే గాని మీకేదైనా జరగదు. మళ్ళీ కమాండ్ లైన్ మోడ్‌కి మళ్ళీ రావాలంటే మళ్ళీ అక్కడ ఒక కమాండ్ ఒక కీ ప్రెస్ చేయాలా. ఆ కీనే ఎస్కేప్. అర్థమైందా? అంటే ఇన్సర్ట్ మోడ్‌కెళ్తారు. తర్వాత మళ్ళీ ఎస్కేప్ అనేది కీ ప్రెస్ చేస్తారు. ఎక్కడ మీ కీబోర్డ్‌లో. అప్పుడు మీరు కమాండ్ లైన్ మోడ్‌కెళ్తారు. కమాండ్ లైన్ మోడ్‌కెళ్ళిన తర్వాత అప్పుడు మీరు ఈ ఫైల్ మీద ఏదైనా కమాండ్స్ ఆపరేట్ చేయొచ్చు. అదర్‌వైస్ ఏ కమాండ్ వర్క్ అవ్వదు. అంటే ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు ఏది జరగదు. అప్పుడు మళ్ళీ ఏం జేస్తారు? కమాండ్ లైన్ మోడ్‌లో ఉన్నప్పుడు కోలన్ ఎక్స్ టైప్ జేస్తారు. కోలన్ ఎక్స్ టైప్ జేస్తే అప్పుడు మీరు జేసిన మోడిఫికేషన్స్ సేవ్ అవుతాయి. ఆ తర్వాత మీరు ఫైల్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫైల్, సేవ్ ద డేటా ఇన్‌సైడ్ థిస్ ఫైల్. అర్థమవుతుందా? ఈ డేటాని మీరు సేవ్ జేస్తారు ఒక సైడు. ఫైల్ నుంచి బయటకొస్తారు. ఈ స్టెప్స్ అన్నీ మీకు ఆల్రెడీ తెలిసినయే. అయితే మనకి ఫైల్ అనేది ఏ ఫైల్ అయినా సరే కమాండ్ లైన్ మోడ్‌లో ఓపెన్ అయ్యిద్ది. ఎప్పుడు వీఎంతో ఓపెన్ చేస్తే. ఆ తర్వాత మనం దాన్ని ఇన్సర్ట్ మోడ్‌లోకి మనం తెచ్చుకోవాల. ఎప్పుడు ప్రెస్ ఐ. ఇన్సర్ట్ మోడ్‌లో చేసి కొంత ఏదంతా మోడిఫికేషన్స్ అవన్నీ చేసిన తర్వాత అప్పుడు మీరేం చేయాలి? మళ్ళీ కమాండ్ లైన్ మోడ్‌కి రావాలి. మళ్ళీ కమాండ్ లైన్ మోడ్‌కి రావాలంటే ఎస్కేప్ నొక్కాలి. ఎస్కేప్ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు కోలన్ ఎక్స్ టైప్ చేయాలి. అప్పుడు టైప్ చేస్తే అప్పుడు మీరు ఫైల్‌లో డేటా సేవ్ అయిద్ది. ఫైల్ నుంచి మీరు ఎగ్జిట్ అవుతారు. థిస్ ఈస్ ది ప్రొసీజర్. వీఐఎం తోటి ఎప్పుడైనా సరే. అది విషయం. సో, ఇదిగోండి ఇక్కడ చూడండి. ఇది. ఇది కమాండ్ లైన్ మోడ్ ఓపెన్ అయింది. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకెట్లా ఇదిగో ఇన్సర్ట్ ఐ చూసారా? ఇన్సర్ట్ మోడ్ వచ్చేసింది. సో, ఇన్సర్ట్ ఐ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఏం చేయాలా? ఇప్పుడు లైన్ నంబర్ 65కెళ్ళాలి. అరే! ఇదేందిది? ఈ ఫైల్‌లో లైన్ నంబర్సే లేవే. 65కి ఎలా ఎళ్ళాలా? సపోజ్ ఇది 5000 లైన్స్ ఉన్నాయి. 4000 లైన్స్ ఉన్నాయి. అసలు ఈ ఫైల్‌కి లైన్సే లేవే. నేనసలు ఎలాగెళ్ళాలా? అన్నప్పుడు నువ్వేం చేస్తావు? ఎళ్ళలేవు. ఎళ్ళలేవు గాబట్టి నువ్వేం జేస్తావంటే సింపుల్‌గా ఫస్ట్ మీరేం జేస్తారు? సింపుల్‌గా ఇదిగో ఇట్లా అప్ అండ్ యారో కీ ప్రెస్ చేస్తారు. లైన్ నంబర్ 65కెళ్ళాలంటే. ఇదిగో ఇక్కడ చూసావా? ఇదిగో నువ్వు ఏ లైన్‌లో ఉన్నావో ఇక్కడ డిస్‌ప్లే అవుతా ఉంటది. ఇక్కడ నువ్వు 30 లైన్‌లో ఉన్నావు. సో, నువ్వెక్కడున్నావు? 30లో ఉన్నావు. ఎక్కడ నువ్వెలా తెలుసుకుంటావు? ఇదిగో ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది చూసారా? అంటే కర్సర్ మూవ్ అయ్యే కొద్దీ అదిగో 32, 34 ఇట్లా. మరేంది ఇలాగ ఎళ్ళటమా ఏంది?
అమ్మో! ఇలాగెళ్తే చాలా టైం పట్టిద్దే. వేరే ప్రొసీజర్ ఏం లేదా దీనికి? ఉంది చెప్తా. చూసారా? అదిగో లైన్ నంబర్ 65కొచ్చా. యెస్. 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 చూసారా? లైన్ నంబర్ 65. యెస్. థిస్ ఈస్ లైన్ నంబర్ 65. యెస్. అక్కడ నో ఉంది యాక్చువల్‌గా. అందువల్ల నీకు ప్రాబ్లమ్ వస్తుందనమాట. ఆ నో అనే దాన్ని తీసేసి యెస్ పెట్టాలి. అంతే. సో, ఇప్పుడు మనం ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నాం గదా! ఇన్సర్ట్ మోడ్‌లో మనం ఉన్నాం గాబట్టి, ఇక్కడ నో అనేది తీసేసి యెస్ పెట్టాలి. దట్స్ ఇట్ అంతే. అప్పుడు దాన్ని మనం ఏం చేయాలా? జస్ట్ సింపుల్‌గా కర్సర్ ఇక్కడ తీసేసి డిలీట్ బటన్ తీసుకొని వైఈఎస్ అని టైప్ చేయి. అంతే. సింపుల్. యెస్ ఫ్రెండ్స్. వైఈఎస్ అని టైప్ చేశా. ఎక్కడ? లైన్ నంబర్ 65 ఎలా చెప్పగలవు మీరు? ఇదిగో. ఇదిగో ఇక్కడ. కింద చూడండి. లైన్ నంబర్ 65 యెస్. యెస్. ఇదిగో. ఈ లైన్ నంబర్ 65లో ఉన్నాను. ఆ లైన్ నంబర్ 65లో ఇదిగో యెస్ అనేది మోడిఫై చేస్తాను. బట్ ద ఫైల్ ఈస్ ఇన్ ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్నప్పుడు మాత్రమే. అదర్‌వైజ్ నీకు మోడిఫై అవ్వదు ఈ ఫైల్. ఇన్సర్ట్ మోడ్‌లోకి తెచ్చుకోవాలి నువ్వు. లేపోతే అవ్వదు. ఇన్సర్ట్ మోడ్‌లోకి తెచ్చుకొని లైన్ నంబర్ 65కెళ్ళి యెస్ అనేది ప్రెస్ చేస్తే చాలు. టైప్ చేస్తే చాలు అయిపోద్ది. బట్ చేసేసాను. మోడిఫికేషన్ ఇంతే. ఇంతేనా? ఇంతే అయిపోయింది. బట్ ఐ వుడ్ లైక్ టు సేవ్ థిస్ కంటెంట్. ఐ వుడ్ లైక్ టు సేవ్ థిస్ మోడిఫికేషన్. ఈ మోడిఫికేషన్ నేను సేవ్ చేయాలంటే కమాండ్ లైన్ మోడ్‌కెళ్ళాలి. ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్న నేను కమాండ్ లైన్ మోడ్‌కెళ్ళాలి. అర్థమైందా? సో, ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్న నేను కమాండ్ లైన్ మోడ్‌కెళ్ళాలి. మరి ఇన్సర్ట్ మోడ్‌లో ఉన్న నేను కమాండ్ లైన్ మోడ్‌కెళ్ళాలంటే యెస్. థిస్ ఈస్ మై ఇన్సర్ట్ మోడ్. ఐ వాంట్ టు గో టు కమాండ్ లైన్ మోడ్. ఈ ఎస్కేప్ కీ ప్రెస్ చేయాలి మీరు. ఆవిడేడ ఈఎస్‌సి. ఎక్కడ? మీ కీబోర్డ్‌లో. యెస్. అయిపోయింది. ఎస్కేప్ కీ ప్రెస్ చేశా. అయిపోయింది. ఎస్కేప్ కీ ప్రెస్ చేసిన తర్వాత అప్పుడు కోలన్ ఎక్స్ రాయాలి. కోలన్ ఎక్స్. ప్రెస్ ఎంటర్ బటన్. అట్లా. ఆ విధంగా మనం చేయొచ్చు. ఆ విధంగా మనం చేయొచ్చు. ఓకే. సో, ఇట్లాగా మనం మళ్ళీ చూడండి ఇలాగ. మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయండి. ఎలాగా? విఐఎం, ఈటీసీ, ఎస్ఎస్హెచ్, ఎస్ఎస్‌డి అండర్‌స్కోర్ కాన్ఫిగ్ మళ్ళీ ఫైల్ ఓపెన్ చేయండి. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. కరెక్టే. ఇట్లా ఉన్నాం. ఆ! ఓకే. ఇప్పుడు ఇది లైనక్స్‌లో ఒక ఫైల్‌లో మీరున్నప్పుడు, లైనక్స్‌లో ఒక ఫైల్‌లో మీరున్నప్పుడు, ఏదైనా ఒక లైన్ నంబర్ మీకు గుర్తున్నప్పుడు, ఆ లైన్‌కి ఎళ్ళాలంటే మీరేం జేస్తారంటే సింపుల్‌గా ఇదిగో ఇట్లుంది గదా! మీ ఫైల్ ఇట్లుంది గదా! మీరేం జేస్తారంటే కోలన్ టైప్ చేయండి ఫస్ట్. ఫైల్ ఓపెన్ చేసిన పాటనే కోలన్ టైప్ చేయండి. ఓకే. కోలన్ టైప్ జేసి మీకు కావాల్సిన లైన్ నంబర్ అక్కడ ఇవ్వండి. మీరు 20 లైన్ అనుకోండి. 20 ఇస్తే డైరెక్ట్‌గా 20 లైన్‌కి తీసుకెళ్ళిద్ది మిమ్మల్ని. లేదు 65 లైన్ అంటే 65 దగ్గరకి తీసుకెళ్ళిద్ది. ఎప్పుడు ఒక ఫైల్‌లో. ఎప్పుడది కమాండ్ లైన్ మోడ్‌లో ఉన్నప్పుడు. ఇన్సర్ట్ మోడ్‌లో గాదు. 65 అనేది టైప్ ఇట్లా చేయండి. చూసారా? 65 లైన్‌కి తీసుకెళ్ళింది నన్ను. అట్లా గాదు కోలన్ రాసి మనం ఏం చేస్తాం కోలన్ రాసి 20 అని కొట్టాం. 20 అని కొట్టాం. అప్పుడది 20 లైన్‌కి తీసుకెళ్ళిద్ది నన్ను. ప్రెస్ ఎంటర్ బటన్. 20 లైన్‌లో ఇదుంది యాక్చువల్‌గా. 20 లైన్‌లో ఇదుంది. అట్లా ఆ విధంగా మనం ఏ లైన్‌కెళ్ళాలో ముందు మనం టైప్ జేస్తే చాలు. ఈజీగా మనం వెళ్ళొచ్చు. ఏ లైన్‌కైనా సరే. లేదు నేను 50 లైన్‌కెళ్ళాలంటే 50 ప్లస్ 50 50 లైన్‌కెళ్తారు. 50 లైన్‌లో ఏముందో చూసుకోవచ్చు అట్లా. మనం వాడతాం. సో, ఆ విధంగా మనం ఎయొచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఐ వుడ్ లైక్ టు క్లోజ్. క్లోజ్ అంటే కోలన్ ఎక్స్ పెట్టి క్లోజ్. అదే అట్లా మనం జేసుకోవచ్చు యాక్చువల్‌గా. అలా వెళ్ళిన తర్వాత ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్ళి మనం ఏదైనా మోడిఫై చేయొచ్చు. అలాగా. సరే. అలా మోడిఫై చేసి, సేవ్ చేసి బయటకొస్తాం. అది యాక్చువల్‌గా. కోలన్ గురించి అది. అంటే లైన్ నంబర్ ఒక పర్టిక్యులర్ లైన్ నంబర్‌కెళ్ళాలంటే కోలన్ రాసి దాని పక్కన లైన్ నంబర్ రాస్తే చాలు. యూ గోస్ టు పర్టిక్యులర్ లైన్. కర్సర్ గోస్ టు పర్టిక్యులర్ లైన్ నంబర్. సరే బానే ఉంది. ఆ! ఓకే. మరి ఇప్పుడు అదంతా ఓకే. మాకు బానే అర్థమైంది. ఓకే. ఇప్పుడు మరి మోడిఫికేషన్ అయితే చేశాను. మరి అక్కడ కేకే యూజర్ అవుతాడా? కేకే యూజర్ లాగిన్ అవ్వాలిగా. మళ్ళీ వాడికి కేకే యూజర్ మేము ఇక్కడంతా మోడిఫికేషన్ చేసేసాం. నువ్వు లాగిన్ అవ్వు అని చెప్పాను నేను వాడికి. కేకే 1కి. అప్పుడు కేకే 1 మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాడు. మళ్ళీ తన ఏదేదో ఐపీ అడ్రెస్ ఉంది గదా! ఇదే తన ఐపీ అడ్రెస్. యెస్. థిస్ ఈస్ ఎ సర్వర్ ఐపీ అడ్రెస్ ఇది. ఇగ వాడేం చేస్తాడు? ఈ ఐపీ అడ్రెస్‌ని కాపీ చేసుకుంటాడు. ఈ ఐపీ అడ్రెస్ కాపీ. కాపీ చేస్తాడు. కాపీ చేసి మళ్ళీ తనేం చేస్తాడు? పట్టీకెళ్తాడు. పట్టీ. ఐపీ అడ్రెస్‌ని కాపీ చేసుకున్న తను కేకే తను లోడ్ చేసుకొని మళ్ళీ పట్టీలోకెళ్ళాడు.
పట్టీలోకి వెళ్ళి SSHకి వెళ్ళి అథెంటికేషన్ క్రెడెన్షియల్స్కి వెళ్ళి ఇట్లాగా. సో మళ్ళీ అప్పుడు ఏంది ఇక్కడ పాస్వర్డ్ కొట్టాడు, ఓపెన్ కొట్టేశాడు. అప్పుడు మళ్ళీ వెంటనే వాడు ఇప్పుడు ఏంది వాడి టాస్క్ KK1గా లాగిన్ అవ్వాలి. KK1 ఎందుకు అక్కడ ఇచ్చేసానుగా అయిపోయింది కదా. మళ్ళీ వెంటనే చూడండి ఒకసారి గమనించండి. ప్రెస్ ఎంటర్ బటన్. అయ్యో! ఇదేంది ఇది? మళ్ళీ కోపం వచ్చింది నాకు. ఏమని ఏందిరా వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? రూట్ యూజర్ వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? ఎన్ని సార్లయ్యా నీకు ఎన్ని సార్లు చెప్పాలా? ఒకసారి చెప్పావు, 2 సార్లు మళ్ళీ అన్నావు. మళ్ళీ ఇప్పుడేంది ఇది? మళ్ళీ స్క్రీన్ షాట్ షేర్ చేస్తా. మళ్ళీ స్క్రీన్ షాట్ చేసి మళ్ళీ రీడ్ చేస్తా. ఇక్కడ రీడ్ చేస్తే మళ్ళీ వాడన్నాడు. ఇక వాడికి పిచ్చెక్కుతుంది. అప్పుడు మళ్ళీ వాడు ఎవడిని అడగాల రూట్ యూజరు. రూట్ యూజర్‌కి ఏం తెలీదు కదా! రూట్ యూజర్ ఏంది? లైనక్స్ చెప్పినట్టు చేస్తాడు. లైనక్స్ ఇన్ఫార్మ్ చేయమని చెప్పింది. లైనక్స్ ఈ ఫైల్‌లో మోడిఫికేషన్ చేయమని చెప్పింది. వాడు అదే చేసేసాడు. వాడు చేసేసాడు. చేసిన తర్వాత కూడా బట్ కేకే నాట్ ఏబుల్ టు ఎంటర్ దేర్ మిషన్. కేకే నాట్ ఏబుల్ టు ఎంటర్ దేర్ మిషన్. ఓకే. ఏంది మళ్ళీ? మళ్ళీ కేకే రూట్ యూజర్‌ని గోలగా అరిసాడు. రూట్ వాట్ ఈస్ దిస్ నాన్‌సెన్స్? వర్క్ వచ్చురా రాదురా బాబు నీకు. ఎవడ్రా నువ్వు? హూ ఆర్ యూ? అన్నాడు. సర్వర్ యాక్సెస్ ఇవ్వలేకపోతున్నావు ఇన్ని రోజుల నుంచి. ఏంటి? సరే ఇప్పుడు మరి కేకే ఇప్పుడు వాడికి రూట్ యూజర్‌కి ఏం చేయాలో అర్థం కావట్లా. వాడు ఇందాక ఏం చెప్పాడు? లైనక్స్‌ని అడిగాడు. లైనక్స్ అడిగితే ఏం చెప్పింది లైనక్స్? ఫైల్‌లో చిన్న మోడిఫికేషన్ ఉంది. దాన్ని చేసేసేయి. అవతల వ్యక్తి లాగిన్ అవుతాడని చెప్పింది లైనక్స్. బట్ ఇప్పుడేంది? లాగిన్ అవ్వలేకపోతున్నాడు. ఎవడు? కేకే. అయ్యో! అప్పుడు మళ్ళీ ఏం చేశాను? మళ్ళీ నేను రూట్ యూజర్. అమ్మా! ఇక నేను రూట్ యూజర్. రూట్ యూజర్‌గా నేను మళ్ళీ ఏం చేశాను? అమ్మా! లైనక్స్ దగ్గరికి. అమ్మా! లైనక్స్ గుడ్ మార్నింగ్ అమ్మా! ఏంటమ్మా ఇది ఇలా చేసావు? వాడు కేకే1 నన్ను బండబూతులు తిడుతున్నాడు. వాడు ఎందుకు లాగిన్ అవ్వలేకపోతున్నాడంట. నువ్వేం చెప్పావు నాకు? ఫైల్‌కెళ్ళమన్నావు. ఓకే. ఎళ్ళా. ఎళ్లి మనం ఏం చేసాం? చిన్న మోడిఫికేషన్ చేయమన్నావు. చేశా. ఆ ఫైల్ నువ్వు చెప్పిన విధంగా ఎస్ఎస్‌డి కాన్ఫిగ్ ఫైల్ అని చెప్పావు. చేశా. బానే ఉంది. కానీ, కానీ ఆ కేకే1 లాగిన్ అవ్వలేకపోతున్నాడు. యెస్. అనేబుల్ టు లాగిన్ టు దేర్ రెస్పెక్టివ్ మిషన్. దెన్ వాట్ హ్యాపెన్స్? నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ నౌ? ప్లీజ్ హెల్ప్ మీ అన్నాడు లైనక్స్ దగ్గరకొచ్చి. నువ్వు చెప్పిన విధంగా అన్ని చేస్తే వాడు లాగిన్ అవ్వలేకపోతున్నాడు. మళ్ళీ నాకు సలహా చెప్పు. మళ్ళీ నాకసలు ఏందో చెప్పు. అసలు నీదేంది అన్నాడు. అప్పుడు లైనక్స్ చెప్పటం మొదలుపెట్టింది. ఏమని? అరే రూట్ యూజర్ నీకు చెప్పాను. యూజర్‌లు తయారు చేసుకోమని చెప్పా. ఒక కమాండ్ గూడా ఇచ్చా. యూజర్ యాడ్ అనే కమాండ్. యూజర్‌లకి పాస్వర్డ్ తయారు చేసుకోమని చెప్పా. ఒక కమాండ్ ఇచ్చా. పాస్‌టబ్రెడ్ అనే కమాండ్. యూజర్‌లు తయారు చేసావు. పాస్వర్డ్‌లు ఇచ్చావు. తర్వాత నేను చెప్పిన విధంగానే ఒక ఫైల్‌కెళ్ళి మోడిఫికేషన్ గూడా చేసావు. యెస్ అని పెట్టావు. బానే ఉంది. అయితే నువ్వు చేసిన రిఫ్లెక్షన్స్ అన్నీ నా దగ్గరికి రాలా. ఐ హావ్ నాట్ యెట్ రిసీవ్డ్ సో ఫార్ వాటెవర్ ద థింగ్స్ విచ్ యూ హావ్ అప్డేటెడ్ సో ఫార్ అని చెప్పింది. అరెరే! ఇదేందిది? నీ దగ్గరికి రాకపోవటం ఏందమ్మా అని అడిగాను నేను గూడా. అంతే గదా! వాటెవర్ ద థింగ్స్ యూ మోడిఫైడ్ ఐ హావ్ నాట్ రిసీవ్డ్ సో ఫార్ అని చెప్పింది. ఎవరు? లైనక్స్. నేనసలు రిసీవ్ చేసుకోలా. నీ మోడిఫికేషన్స్ ఏంటో నువ్వేం చేసావో నేనసలు రిసీవే చేసుకోలా. కరెక్టే. ఫైల్ లోపలికెళ్ళమని చెప్పా. అక్కడ మోడిఫై చేసావు కరెక్టే. కానీ ఆ రిఫ్లెక్షన్స్ అనేది నాకు అందల. ఐ హావ్ నాట్ యెట్ రిసీవ్డ్ యువర్ మోడిఫికేషన్స్. నువ్వక్కడ మోడిఫై చేశావు నువ్వు చెప్తున్నావు. నువ్వు ఫైల్‌కెళ్ళానని చెప్తున్నావు. ఓకే. నువ్వు ఫైల్ ఓపెన్ చేసావని చెప్పావు. ఓకే. దాన్ని యెస్ అని పెట్టావని చెప్పావు. ఓకే. బట్ రాలా. నాకు రిఫ్లెక్ట్ అవ్వలా అవి. నాకు రిఫ్లెక్ట్ అవ్వనంత సేపు ఏ యూజర్‌ని ఎంటర్ అవ్వనియను నేను. ఏ యూజర్‌ని ఎంటర్ అవ్వనియను. అంటే ఇవన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి మోడిఫికేషన్. అంటే చేసిన మోడిఫికేషన్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడు మళ్ళీ లైనక్స్‌ని అడిగా, అమ్మా! ఈ రిఫ్లెక్ట్ అవ్వాలంటే నేనేం చేయాలి? వాట్ షుడ్ ఐ డూ? అని చెప్పా నేను మళ్ళీ. అంతే కదా! చేసిన మోడిఫికేషన్స్ అన్నీ, ఈ అప్డేషన్స్ అన్నీ నీకు రిఫ్లెక్ట్ అవ్వాలా లైనక్స్‌కి. లైనక్స్‌కి రిఫ్లెక్ట్ అవ్వాలంటే లైనక్స్ చూసుకునేటట్టుగా రిఫ్లెక్ట్ అవ్వాలా. రిఫ్లెక్ట్ అవ్వలా. అవ్వనప్పుడు నేనేం చేయాలని లైనక్స్‌ని అడిగా. అప్పుడు లైనక్స్ సలహా చెప్పింది. "అరే బాబు! నువ్వేం లేదు. మనకి ఎస్‌డిహెచ్ ఉంది గదా! దాన్ని ఒక్కసారి రీస్టార్ట్ చెయ్యి" అని చెప్పింది. ఓహో! దాన్ని ఒక్కసారి రీస్టార్ట్ చేస్తే అయిద్దా? ఒక్కసారి గాని నువ్వు రీస్టార్ట్ చేసావంటే, నువ్వు చేసిన మోడిఫికేషన్స్ అన్నీ గూడా నాకు రిఫ్లెక్ట్ అవుతాయి. సో థట్ ఐ కెన్ యాక్సెప్ట్. సో థట్ ద కేకే యూజర్ ఏబుల్ టు లాగ్ ఇంటూ దేర్ మిషన్ అని చెప్పింది. ఎవరు? లైనక్స్. ఓకే. దాన్ని రీస్టార్ట్ చేయాలా. ఎస్‌హెచ్‌డి అనే దాన్ని రీస్టార్ట్ చెయ్యి అని చెప్పింది. రీస్టార్ట్ ఎలా చేయాలా? అని అడిగా నేను మళ్ళీ. అంతే గదా! రీస్టార్ట్ ఎలా చేయాలమ్మా? అని అడిగా. రీస్టార్ట్ చేయటానికి ఏం లేదు.
రీస్టార్ట్ చేయడానికి ఒక కమాండ్ ఉంది. ఆహా! ఏం కమాండ్ అది అని అడిగితే సర్వీస్ అనే ఒక కమాండ్ ఉందని చెప్పింది. ఓకే. సర్వీస్ అనేది ఒక కమాండు. ఓకే. దీన్ని ఉపయోగించి ఏం చేయొచ్చు? రీస్టార్ట్ చేయొచ్చు దేన్నైనా సరే. ఏదైనా సరే నువ్వు రీస్టార్ట్ చేయాలంటే సర్వీస్ అనే కమాండ్ వాడు అని చెప్పింది. పేరేంది? కమాండ్ పేరు సర్వీస్. సో, ఆ సర్వీసే గాకుండా సిస్టమ్ సీటీఎల్ అనేది గూడా ఉంది అని చెప్పింది. రెండున్నాయి. సిస్టమ్ సీటీఎల్ అనేది ఉంది. సర్వీస్ అనేది ఉంది. యూ కెన్ యూజ్ ఎయిదర్ ఆఫ్ బోత్. నో ప్రాబ్లమ్. సర్వీస్ అనా వాడు, సిస్టమ్ సీటీఎల్ అనా వాడుకో. ఈ కమాండ్‌లు వాడుకొని రీస్టార్ట్ చెయి. సర్వీస్ ఎస్ఈఆర్ వీఐసీ సర్వీస్. ఇంకోటేంది సిస్టమ్ సీటీఎల్. ఈ రెండిట్లో ఏదో ఒకటి వాడుకొని నువ్వు రీస్టార్ట్ చెయ్యి అని చెప్పింది. నువ్వు ఎప్పుడైతే రీస్టార్ట్ చేశావో, అప్పుడు నువ్వు చేసిన మోడిఫికేషన్స్ అన్నీ నాకు అందుతాయి. అప్పుడు వాడు అవతల వ్యక్తి యూజర్ లాగిన్ అవుతాడని చెప్పింది. అది విషయం. అంటే సర్వీస్ అనే కమాండ్ ఉపయోగిస్తాను నేను. మరి ఆ సర్వీస్ అనే కమాండ్ ఉపయోగించి ఎలా చేయాలా? ఎలా సింటాక్స్ అంటే సర్వీస్ ఎస్ఈఆర్ విఎస్ సర్వీస్. ఓకే. ఎస్‌ఎస్‌హెచ్‌డి రీస్టార్ట్ అని చేయాలి మీరు. అది విషయం ఆడ. అంటే సర్వీస్ అనే కమాండ్ రాసి, ఎస్ఎస్ఎస్‌డి రాసి, రీస్టార్ట్ రాస్తే చాలు. యెస్. ద సర్వీస్ విల్ బి రీస్టార్టెడ్ ఆటోమేటికల్లీ. ఆల్ ద రిఫ్లెక్షన్స్ విల్ బి సెండింగ్ టు లైనక్స్. మొత్తం రిఫ్లెక్షన్స్ అన్నీ లైనక్స్ తోటి అప్‌డేట్ అయిపోతాయి. అంటే నువ్వు చేసిన మోడిఫికేషన్స్, రిఫ్లెక్షన్స్ అన్నీ లైనక్స్ తోటి అప్‌డేట్ అయితాయి. అదర్‌వైజ్ అప్పటి వరకి అప్‌డేట్ అవ్వవు. రిఫ్లెక్ట్ అవ్వవు. కాబట్టి అవతల యూజర్స్ లాగిన్ అవ్వలేరు. సో, కాబట్టి ఎస్ఎస్హెచ్‌డి అనేది చాలా 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 క్రూషియల్ పార్ట్. ఎవరు? వాళ్ళు లాగిన్ అవ్వాలంటే. యెస్. పొరపాటున దీన్ని గాని స్టాప్ చేశామా ప్రాబ్లమ్ ఉంటది. అందుకోసం దీన్ని స్టాప్ చేయదు. ఇది రన్నింగ్‌లోనే ఉంటది కంటిన్యూ‌గా. అందుకని రీస్టార్ట్ చేస్తాం. రీస్టార్ట్. సరే ఓకే. దాని గొడవ పక్కన పెడదాం. సో, ఇక్కడికెళ్ళి రూట్ యూజర్‌కెళ్ళి అప్పుడు సర్వీస్ సిఆర్‌విఐసి సర్వీస్ ఎస్ఎస్‌డి రీస్టార్ట్. ఈ విషయం. సర్వీస్ స్పెల్లింగ్ చూసుకోవాలి. ఎస్ఈఆర్‌విఐసి సర్వీస్ ఎస్ఎస్‌డి రీస్టార్ట్. అంటే సర్వీస్ అనేది ఓల్డ్ కమాండు. సిస్టమ్ సీటీఎల్ అనేది న్యూ కమాండ్ అంతే తేడా. ఇక్కడ సిస్టమ్ సీటీఎల్ అని వాడుతున్నాం గదా! అది లేటెస్ట్ వెర్షన్ కమాండ్ యాక్చువల్‌గా. సర్వీస్ అనేది ఓల్డ్ వెర్షన్ కమాండ్. అంటే లైనక్స్ ఓల్డ్ వెర్షన్స్ ఉంటే, ఆ ఓల్డ్ వెర్షన్స్‌లో సర్వీస్ అనే కమాండ్ ఉంటది. లైనక్స్ న్యూ వెర్షన్ అయితే సిస్టమ్ సీటీఎల్ కమాండ్ పనిచేస్తది. ఎట్లైనా ఒకటే. ఇప్పుడు సర్వీస్ అనే కమాండ్ ఓల్డ్ కమాండ్ అయినా మన ఈ వెర్షన్‌లో పనిచేసిద్ది. సిస్టమ్ సీటీఎల్ అయినా పనిచేసిద్ది. అయితే నేను మీకు సులువుగా అర్థం కావడం కోసం సర్వీస్ అనే కమాండ్ వాడతాను. సో, ఆ సర్వీస్ అనే కమాండ్ వాడాను. ఎస్‌ఈఆర్ సర్వీస్ ఎస్‌ఎస్‌హెచ్‌డి రీ రీ రీస్టార్ట్. ప్రెస్ ఎంటర్ బటన్. యెస్. రీస్టార్ట్ అయిపోయింది. ఓకే. క్లియర్. క్లియర్ చేశా. అయిపోయింది. ఇప్పుడు కేకే ఇప్పుడు లాగిన్ అవ్వ చూద్దాం. ఇక నీకు ఫైనల్ అని చెప్పాడు నేనే. ఇక నీకు ఫైనల్. ఇక నువ్వు అసలుగా లాగిన్ అయిపోయి ఎళ్ళిపోవచ్చు అని చెప్పా. ఇక వాడేం చేశాడు మళ్ళీ హమ్మయ్య! అని చెప్పేసి మళ్ళీ తన ఐపీ అడ్రెస్‌ని కాపీ చేసుకున్నాడు. ఇలాగా కాపీ చేసుకొని యెస్. 42కెళ్ళి ఇక్కడికెళ్ళి ఎస్‌హెచ్‌కెళ్ళా. అథెంటికేషన్ క్రెడెన్షియల్స్‌కెళ్ళి బ్రౌజ్‌కెళ్ళి మళ్ళీ ఇలా చేసి ఓపెన్ చేశా. ఓపెన్ చేసేసి కేకే1 అని చెప్పా. కేకే1 అని చెప్పా. ప్రెస్ ఎంటర్ బటన్. సో, కేకే1. అప్పుడు పాస్వర్డ్ ఏంటిది 1, 2, 3. యెస్. లాగిన్ అయిపోయా. యెస్. ఇదనమాట యాక్చువల్‌గా. సో, క్లియర్, క్లియర్ స్క్రీన్. యెస్. ఎవరు నేను? కేకే1. యెస్. ఇలాగా మనం ఆర్గనైజేషన్‌లో పనిచేస్తాం. లైనక్స్ మిషన్స్‌లోకి మనం ఇలాగ ఎంటర్ అవుతాం. ఇంతేనా? ఇంతే. సింపుల్. సో, ఇక్కడి నుంచి ఇంక మన స్టోరీ అంతా మొదలుపెడతాం. మనం చేయాల్సిన టాస్క్ మనం చేసుకుంటాం ఇక్కడి నుంచి. సో, నీకు హూ యామ్ ఐ అని టైప్ చేస్తే చాలు. హూ యామ్ ఐ? యెస్. ఐ యామ్ ఏ కేకే1 యూజర్. నీ డైరెక్టరీ ఏంటి? ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ? యెస్. పీడబ్ల్యూడీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. యెస్. ఏది నీ ప్రెజెంట్ వర్కింగ్ డైరెక్టరీ? కేకే1 చెప్పాను గదా! కేకే1 అయితే ఈ డైరెక్టరీస్, ఈ ఫోల్డర్స్ ఎవరు తయారు చేశాడంటే లైనక్స్ ఇచ్చింది నాకు. ఏ నేను నా సొంతగా ఫోల్డర్‌ని చేసుకోలేనా? చేసుకో. నో ప్రాబ్లమ్. యూజర్‌కి ఒక ఫోల్డర్‌ని గూడా మార్చొచ్చు. కేకే1 అనేది వాడిచ్చాడు. ఎవరు? లైనక్స్ ఇచ్చింది. బట్ ఐ వాంట్ టు చేంజ్ థిస్ ఫోల్డర్. యెస్ యూ కెన్ చేంజ్ యువర్ ఓన్ ఫోల్డర్. నువ్వే ఒక కొత్తగా ఫోల్డర్ తయారు చేసుకొని, ఆ ఫోల్డర్‌ని
ఆ యూజర్ కి అటాచ్ చేయొచ్చు నువ్వే. యెస్. ఆ ప్రొసీజర్ కూడా మీరు చెప్తారా? ఆ ప్రొసీజర్ కూడా ఉంది. ముందు నెక్స్ట్ క్లాస్‌లో అవే ఉన్నాయి. అట్లా. ఫస్ట్ డిఫాల్ట్‌గా అయితే కేకే1 ఫోల్డరే ఉంది నీకు. దీన్ని మార్చొచ్చు. డిఫాల్ట్ ఫోల్డర్‌ని మార్చొచ్చు. యెస్, ఐ కెన్ చేంజ్ డిఫాల్ట్ ఫోల్డర్ ఆల్సో. హోమ్ అనేది ఏంది? ఫోల్డర్, డైరెక్టరీ. ఆ హోమ్ అనే ఫోల్డర్‌లో కేకే1 అనే ఫోల్డర్ ఉంది. ఆ హోమ్‌లో ఎక్కడుంది హోము? ఫార్వర్డ్ స్లాష్‌లో ఉంది. యెస్ ఫ్రెండ్స్. యెస్ ఫ్రెండ్స్. ఆర్ యూ అండర్‌స్టాండింగ్? అర్థమైతుందా? ఇంతవరకి మీరు ల్యాబ్ చేయగలరా? చేస్తామండి. థియరీ Yeah, ఎక్కువ ఉంది yeah, యాక్చువల్‌గా. అర్థమవుతుంది. థియరీ అర్థమవుతుంది. లేకపోతే మీకు ఇబ్బందని ఇంతసేపు చెప్పా నేను. థియరీ లేకపోతే ఏం లేదు. అవునా కాదా? ఇదంతా ఒక 2 నిమిషాలు చూపియొచ్చు గానీ తర్వాత మర్చిపోతారు మీరు థియరీ లేకపోతే అట్లా. సో, తర్వాత మీరు టెక్నికల్ కేటీ ఇవ్వాలి యాక్చువల్‌గా. మీరు లోపలికెళ్ళిన వెంటనే మీకుండేది ఏందంటే టెక్నికల్ కేటీలే. ఎందుకంటే మీకున్న ఎక్స్‌పీరియన్స్ లెవెల్స్‌కి స్ట్రెయిట్ అవే దే ఆస్క్, యెస్, గో అండ్ గివ్ టెక్నికల్ కేటీస్ టు యువర్ జూనియర్స్, యువర్ టీమ్ మెంబర్స్ సంథింగ్. కాబట్టి టెక్నికల్ కేటీలు ఇవ్వాల్సిన మీరు ఇదంతా గూడా చాలా స్పష్టంగా నేర్చుకుంటే అవతల వ్యక్తికి ఈజీగా చెప్పగలరు. అదర్‌వైస్ కష్టంగా ఉంటుంది. ఓకేనా? యెస్. రామ్ ప్రసాద్ అండ్ యెస్, ముఖేష్. Yeah. యెస్. ఓకే అండి. యాహ్! ఓకేనా? రామ్ ప్రసాద్ ఓకేనా? ఓకే అండి.